ఈ రాత్రి మన యొక్క అంశము ప్రవక్త ఇదివరకే మాట్లాడి ఉన్నాడు. ప్రవచనం ద్వారా స్పష్టపరచబడిన ఆధునిక సంగతులు ఏంటి చెప్పండి? ప్రవచనం ద్వారా స్పష్టపరచబడిన ఆధునిక సంగతులు. హల్లెలూయా. దేవుడు తనను తానైన ఏ విధంగా బయలుపరుచుకుంటాడనంటే ప్రవచనం ద్వారా ఆయన బయలుపరుచుకుంటాడు. ఆయన బైబిల్ గ్రంథం అనగా అందరు జాగ్రత్త వింటున్నారా? బైబిల్ గ్రంథం అనగా ఇది ప్రవచన గ్రంథమై ఉన్నది. ప్రవచనం అనగా ఎల్లప్పుడూ అది నెరవేర్పు జరిగే కార్యమై ఉన్నది. ప్రవచనం ఏం చేస్తుంది? హల్లెలూయా. అది దాని కాలంలో అది నెరవేర్పు జరుగుతూ ఉంటది. ప్రవచనము అన్ని ఒకేసారి జరగదు, కానీ ప్రవచనము దాని కాలంలో అదే నెరవేర్పు జరిగిస్తుంది. హల్లెలూయా. నోవాహు కాలంలో ప్రవచనం వేరు, మోసే కాలంలో ప్రవచనం వేరు, ఏలియా కాలంలో ప్రవచనం వేరు, మిఖాయ కాలంలో ప్రవచనం వేరు, యోహాను కాలంలో ప్రవచనం వేరు. నిజమేనా? యేసుక్రీస్తు కొరకు కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనము దాని కాలంలో అదే నిరూపణ చేసుకుంటది. దేవుని వాక్యాన్ని ఎవరు నిరూపించవలసిన అవసరం లేదు. దేవుడే తనను తానైన రుజువు చేసుకుంటాడు. దేవుడే తన వాక్యానికి తానే అనువాదకుడై ఉన్నాడు. ఏ మానవుడు తన సొంత అనువాదాన్ని ఇవ్వవలసిన అవసరత లేదు. పరిశుద్ధాత్ముడే వాక్యానికి అనువాదకుడై ఉన్నాడు. కానీ మానవుడు దేవుని యొక్క వాక్యానికి ఏదేదో అనువాదం చేయగోరినప్పుడు అతడు దేవునికి దూరం అవుతున్నాడు. కానీ దేవుడిచ్చే అనువాదానికి మనిషి శిరస వహించాలి. దేవుడిచ్చే అనువాదానికి అతడు చెవి ఎగ్గాలి. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడుగాక. వినుట అనగా దాని అర్థము లోబడుట, ఆచరించుట. కాబట్టి ఎవరు లోబడతారు? అందరూ లోబడరు, కానీ చెవి గలవాడు వినుడుగాక అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన వాక్యానికి తానే అనువాదకుడై ఉన్నాడు. ఆయన ప్రతి కాలంలో తన వాక్యాన్ని ఆయన రుజువుపరుస్తూ ఉన్నాడు. ఆయన ప్రవచనాన్ని రుజువుపరిచేది దేవుడే. ఏ మానవుడు దాన్ని రుజువు చేయలేడు. దేవుడే ప్రతి కాలంలో అయినా రుజువుపరుస్తూ ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకొరకే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత అయినా కానీ ఆ ప్రవచనాన్ని ఆ శిష్యులు నమ్మలేకపోయారు. నిజమేనా? ఆ మొదటి రాకడలో ఆయన శరీరధారిగా వచ్చాడు. ఎవరు? ఆ ఆకాశములు మహాకాశములు పట్టజాలిన దేవుడు తానే ఒక శరీరంలో ఆయన దిగి వచ్చాడు. ఆయన కన్య గర్భంలో తనను తాను ఆయన తయారు చేసుకున్నాడు. ఆయన సృష్టికర్త, సృష్టిలో ఒక భాగంగా మారాడు. అదే గొప్ప అద్భుత కార్యమై ఉన్నది. సృష్టిని సృజించిన దేవుడు ఆయన సృష్టిలో ఒక భాగంగా మారుట. దేవుడు ఈ సృష్టిలో నివాసం చెయ్యడు అని దేవుని వాక్యం చెప్పింది. కానీ ఆ దేవుడే నేను స్త్రీ సంతానంగా వస్తానడు. ఆయన ఆ దేవుడే సృష్టిలో ఒక భాగంగా మారి ఉన్నాడు. నిజమేనా? హల్లెలూయా. కాబట్టి ఆయన తనకు తానుగా ఏ విధంగా ముందుగా చెప్పబడిన ప్రవచనం ద్వారా ఆయన తన్ను తాను రుజువు చేసుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎందుకు స్త్రీ సంతానంగా రావాల్సి వచ్చింది? ఆయన ఏదేనులో ప్రవచించాడు. ఆయన ఆదాముతో ప్రవచించాడు. ఆయన ఆదామా, నీ పాపాలను తీసివేట కొరకు, నీ సంతతి యొక్క పాపాలను తీసివేట కొరకు నేనే స్త్రీ సంతానంగా వస్తాను. హల్లెలూయా. ఆ మాట ప్రకారంగా ఆయన దాన్ని రుజువు చేసుకోవాలి. దేవుడు ప్రతిదీ గతించిపోవచ్చు, కానీ తన మాటలను ఎన్నడూ ఆయన గతించిపోనీయడు. ఆయన తన మాటను రుజువు చేయవలసిన బద్ధుడై ఉన్నాడు. కాబట్టి ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా ఆ కాలం వచ్చినప్పుడు దేవుడు నా స్థితి కలుగును గాక. కాబట్టి ఆయన స్త్రీ సంతానంగా వస్తారని చెప్పాడు. కాబట్టి ఈ కాలంలో వస్తాడు, ఈ కాలంలో వస్తాడని నీవు దానికి అనువాదం చెప్పవలసిన అవసరం లేదు. ఆయన ఏ కాలంలో రావాలని తన మనసులో తలంచాడో ఆ కాలంలోనే వస్తాడు. ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు, ఏ కాలం సంపూర్ణమవుట? ఆ ప్రవచనము నెరవేర్పు జరిగే కాలం.
హల్లెలూయా. అప్పుడే ఆయన ఎప్పుడు రావాలనుకుని తన మనసులో ఆయన తలంచాడో ఆ కాలంలో ఒక స్త్రీని వెతికాడు ఆయన. ఆ స్త్రీ ఎవరు? ఆ యొక్క మరియా, ఆ వివాహం కాని మరియా, ఆ కన్య మరియను వెతికాడు ఆయన. ఇదిగో ఆ యొక్క గొప్ప ప్రభువు నీ యొక్క గర్భాన్ని ఆయన అద్దెకు తీసుకునబోచున్నాడు అని ఆ వార్తను ఆయన మహిమలో నుంచి ఆయన గాబ్రియల్తో పంపించాడు ఆయన. మరి గాబ్రియల్ మోసుకొని వచ్చిన వర్తమానము అప్పటికప్పుడే అది గాబ్రియల్ తీసుకొని రాలేదు. గాబ్రియల్ రావడానికి కూడా ఒక ప్రవచనం ఉన్నది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనే వర్తమానాన్ని, ఆ యొక్క ప్రవచనాన్ని ఆయన మోసుకొని వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆ యెషయా గ్రంథంలో చెప్పబడిన 7:14 నిజమేనా? అది ఒక దినాన నెరవేర్చబడవలసిన ప్రవచనమై ఉన్నది. హల్లెలూయా. కానీ ఆ రోజు ఉన్న ఆ మత పెద్దలు, ఆ మంచివారు, పండితులు ఆ వాక్యాన్ని వారు అర్థం చేసుకోలేకపోయారు. దేవుని యొక్క వాక్యాన్ని నీ యొక్క తలంపుతో నువ్వు చూడకూడదు. ఇలా అనుకుంటున్నాను, ఇలా అనుకుంటున్నాను, మేము మా పెద్దవారు మేమందరం ఆలోచన చేశాం, ఈ వాక్యము ఇలాగనే జరగాలని మేము అనుకుంటున్నాం. అయితే మనం ఎవరం దాన్ని ఇలాగ జరగాలని కోరుకోకూడదు. మనం ఎవరం దేవుని వాక్యాన్ని మార్చడానికి. హల్లెలూయా. అయితే దేవుని వాక్యం నెరవేర్పు జరుగుతున్నప్పుడు దాని ఉన్నది ఉన్నట్టుగానే మనం చేర్చుకోవాలి. హల్లెలూయా. ఆయన తన ప్రవచనాన్ని నెరవేర్పు చేస్తున్నప్పుడు మనం దాన్ని స్వీకరించాలి తప్ప నేను దానిని నమ్మను, ఇలాగ కాదు అని నీవు అనకూడదు. ఆ విధంగా అన్నట్లయితే నీ నాశనానికి నీవే కారకుడవు. హల్లెలూయా. అందుకొరకే యేసుక్రీస్తు వారికి ఆయన దర్శించిన కాలం ఎలాంటిదంటే, లవోదియకైనా ఆయన దర్శించినప్పుడు ఎలాగున్నది? అది గుడ్డిది, దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నది. దానికి ధనవృద్ధి సమృద్ధిగా ఉన్నది. కానీ దాని కాలపు ప్రవచనాన్ని అది చూడలేకుండా ఉన్నది. అలాగనే ఆయన మొదటి రాకడలో ఆయన తన ప్రజలను దర్శించినప్పుడు వారు దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారు. వారు ఆ ప్రవచనాన్ని చూడలేని స్థితిలో ఉన్నారు. హల్లెలూయా. ఆ యొక్క ప్రకటన 3:14 అక్షరాల వారి కూడా వర్తిస్తుంది. ఎవరికి? ఆ మొదటి రాకడలో ఉన్న ఇశ్రాయేలీయులకు. నిజమేనా? వారు ఏ విధంగా ఉన్నారో ఒకసారి చదువుతారా? ప్రకటన 3:14 ఒకసారి చదవండి. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, ఆమె నన్ను వాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏవనగా నీ క్రియలను నేను ఎరుగుదును నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. వెచ్చగానైనను లేవు. ఇప్పుడు ఆ రోజు ఆయన తన ప్రవచనంలో ఆయన తన్ను తాను బయలుపరుచుకున్నప్పుడు వారు ఏ విధంగా ఉన్నారు? వారు లోక ప్రకారంగా లేరు, వాక్య ప్రకారంగా లేరు. వారు ఆచారాలు, సిద్ధాంతాలతో, వాక్యంతో మిళితమై నులివెచ్చని స్థితిలోనికి వచ్చేసారు. వారి ఆచారాలు, సిద్ధాంతాలు, ఆ కాలపు ప్రవచనాన్ని వారు చూడకుండా పోయారు. నిజమేనా? వారు ఆ కాలపు ప్రవచనాన్ని చూడకుండానట్లుగా మరి ఆ దయ్యము వారి కనులకు ముసుగును వేసి ఉన్నది. వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక. హల్లెలూయా. ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాను. హల్లెలూయా. కాబట్టి నీవు నీ కాలానికి చెప్పబడిన ప్రవచనాన్ని చేర్చుకున్నప్పుడు దేవుడు తన నోట నుండి నిన్ను ఉమ్మివేస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి రాత్రి మనం చూస్తున్న అంశము ఇదివరకే ప్రవక్త దానికి మనకు బోధించున్నాడు ఆయన. ప్రవచనం ద్వారా స్పష్టపరచబడిన ఆధునిక సంగతులు. హల్లెలూయా. కాబట్టి ఆ కాలపు వర్తమానాన్ని రుజువుపరిచేది ఏదనగా ప్రవచనం మాత్రమే. ప్రవచనాలు మాత్రమే ఆ కాలపు సంగతులను స్పష్టత తీసుకొని వచ్చేది. యేసుక్రీస్తు తన్ను తాను స్పష్టత తీసుకొని రావడానికి ఆయన ఏం చేశాడు? ఆయన ఆ ప్రవచనాలను ఎత్తి చూపించాడు ఆయన. హల్లెలూయా. వారి దగ్గరికి వెళ్ళి నాయనా నా రూపాన్ని చూడండి, నా కళ్ళను చూడండి, నా గడ్డాన్ని చూడండి అని చెప్పట్లేడు ఆయన. తనను తానైనా ఎక్కడి నుంచి చూపించగోరుతున్నాడు?
మోసే తన గురించి ఏం రాశాడో, మోసే యొక్క ప్రవచనం ఏంటిది? హల్లెలూయా. ఆ కీర్తన గ్రంథంలో తన గురించి ఏమని రాయబడి ఉన్నది? ఆ ప్రవక్తల గ్రంథాల్లో తన గురించి ఏమని రాయబడి ఉన్నది? ఆ ప్రవచనంలో నుండి ఆయన తనను చూపించగోరాడు. ఆయన ఈ రోజు కూడా దేవుడు తన్ను తాను చూపించుకునేది ఒక ఫోటో ద్వారా చూపించుకోడు. ఆయన ఏదో ఒక వెలుగుతో దగదగ మెరిసే వెలుగుతో వచ్చాడని చెప్పుకోవడానికి వీల్లేదు. నిన్న ఆయన దర్శించే విధానము ఆయన ప్రవచనం ద్వారా నిన్ను దర్శిస్తాడు. ఆయన ప్రవచనం ద్వారా స్పష్టపరచబడిన ఆధునిక సంగతులు. హల్లెలూయా. కానీ ఆ రోజు ఆ యొక్క మొదటి రాకడలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు? ఆ కాలపు ప్రవచనాన్ని చూడలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారు. ఆ గుడ్డితనంలో వారు ఉన్నారు. అలాగనే ఆయన మరలా రెండోసారి ఆయన మనుష్య కుమారుడిగా బయలుపరచబడ్డాడు. ఈ రెండోసారి బయలుపరచబడిన ఈ కాలంలో కూడా ప్రజలు ఏ విధంగా ఉన్నారు? గుడ్డివారిగా ఉన్నారు, దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారు. ఈ కాలపు ప్రవచనాన్ని చూడలేని దౌర్భాగ్యులుగా ఉన్నారు. ఈ కాలానికి దేవుడు చాలా ప్రవచనాలు ఇచ్చాడు. ఆయన చాలా సంగతులు ఇప్పుడు బయలుపరచబడుతున్నాయి. చాలా సంగతులు ప్రవచనం ద్వారా స్పష్టపరచబడ్డాయి. హల్లెలూయా. మన కాలంలో అనేకమైన ప్రవచనాలు నెరవేర్పు జరిగాయి. కానీ దానిని కొద్ది మంది మాత్రమే పట్టుకోగలిగారు. ఆ రోజు మొదటి రాకడలో ఆ మహానుభావులు, పెద్దవారు, గొప్పవారు, పండితులు, దానిని జ్ఞానులు దాన్ని పట్టుకోలేకపోయారు. కానీ ఆ కాలపు సంగతులను, ఆ కాలపు ప్రవచనములను చూచే కొందరు చిన్నవారిని ఆయన ఎన్నుకున్నాడు. ఆయన ఆ పామరులను ఎన్నుకున్నాడు. ఆయన కొందరు మాత్రమే ఆ కాలపు ప్రవచనపు సంగతులను చూడగలిగారు. ఈ రోజు కూడా అంతే. ఈ కాలపు సంగతులను చూసే చిన్న గుంపునైన ఎన్నిక చేసుకొని ఉన్నాడు. ఎప్పుడు ఇది జగత్ పునాది వేయబడక ముందే ఈ కాలపు లేఖనాలను ఆ యొక్క ప్రవచనమును చూసే ఒక గుంపును ఎన్నుకున్నాడు. ఆయన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. మొదటి రాకడలు ఆయన కొందరిని ఎన్నిక చేసుకొని ఉంటే, ఈ రెండో రాకడలు కూడా కొందరిని ఆయన ఎన్నిక చేసి ఉండాలి. ఆయన ఆ రోజు ఎన్నిక చేసిన దేవుడు ఈ రోజు ఎన్నిక లేకుండా ఉన్నాడా? ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన కాబట్టి ఆ రోజు ప్రజలు యేసుక్రీస్తుని ఎక్కడ చూడగోరారు? వారి సొంత పద్ధతులలో చూడగోరారు, వారి సిద్ధాంతాలలో చూడగోరారు, వారి ఆచారాలు చూడగోరారు. కానీ ఆయన తన్ను తాను ఎక్కడ బయలుపరుచుకున్నాడు? ఆయన వారు అనుకున్నట్టుగా బయలుపరచుకోలేదు. ఆయన కానీ తన ప్రవక్తల ద్వారా ఏం జరగాలని ఆయన రాయించాడో ఆ కార్యాల ద్వారా తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు కూడా దేవుడు ఆయన ఒక ప్రవక్త ద్వారా తన్ను తాను బయలుపరుచుకుంటానని ముందే ఆయన ప్రవచించాడు. ఆయన ఈ కాలపు లేఖనాన్ని యెషయా రాశాడు. ఆయన యొక్క తీర్పు దినమును ప్రకటించుటకు ఒక ప్రవక్త వస్తాడని. ఆ యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనంలో అదే చెప్పబడింది. ఆ మహాదినమును, తీర్పు దినమును ప్రకటించుటకు దేవుని ఆత్మ నా మీద ఉన్నది. నిజమేనా? ఎవరి మీదకి వచ్చింది? విలియం బ్రెనామ్ మీదకి వచ్చింది. తీర్పు దినాన్ని ప్రకటించడానికి, ప్రతి తండ్రులను ప్రకటించడానికి. హల్లెలూయా. అందులోనే ఆ యొక్క రెండు లేఖనాలు, రెండు ప్రవచనాలు మిళితమై ఉన్నాయి. రెండు ప్రవచనాల సమ్మిళితమే ఆ 61వ అధ్యాయం 2వ వచనం. ఒకటేమో హితవత్సరాన్ని ప్రకటించడానికి, యెషయా గ్రంథం 61 1-2 వచనాల్లో మనం చూస్తాం. ఆయన ఎక్కడి వరకు చదివాడు? ఆయన హితవత్సరమును ప్రకటించుటకు ఆయన ఆత్మ నా మీద ఉన్నది అని చదివి ఆయన ఆ లేఖనము చుట్టను ఆయన ఆ యొక్క దాసునికి ఇచ్చేసాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మిగతాదేంటిది? ప్రతిదండన దినాన్ని ప్రకటించుట. అది విలియం బ్రెనామ్ యొక్క పరిచర్య. అంటే ప్రజలు దానిని నమ్మట్లేరు. హల్లెలూయా. దేవుడే తన సొంత వాక్యములో బయలుపడినప్పుడు, తన సొంత ప్రవచనంలో ఆయన తన్ను తాను బయలుపరుచుకున్నప్పుడు ఆ కాలపు ప్రజలు, మేధావులు, పండితులు, ఆ శాస్త్రులు, ప్రధాన యాజకులు, పరిశుద్ధులు నమ్మనప్పుడు ఈ కాలంలో నమ్ముతారా? అక్షరాల నమ్మరు. హల్లెలూయా. ఆ వాక్యము ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆ యెషయా రాసిన ప్రవచనము విలియం బ్రెనామ్ యొక్క జీవితంలో నెరవేర్పు జరిగింది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. లోకం నమ్మకపోయినా పర్వాలేదు, సంఘ శాఖలు
నమ్మకపోయినా పర్వాలేదు, కానీ మనము నమ్మి తీరాలి. ఆ యెషయా గ్రంథంలో చెప్పబడిన 61వ అధ్యాయంలో చెప్పబడిన ప్రవచనము అక్షరాల ప్రభు నీ దీనదాసులో జరిగిందని నేను నమ్ముతున్నాను నువ్వు చెప్పాలి. హల్లెలూయా. ఇదేదో నలుగురితో నారాయణ, కులంతో కొర్నేలి, నలుగురితో నతానీయులు కాదు. ఇది నీవే వ్యక్తిగతంగా దేవుని యొక్క వాక్యంతో నీకు అనుభవం కావాలి. హల్లెలూయా. కాబట్టి నీ దినానికి దేవుడు ఏ ప్రవచనం చెప్పాడో అక్షరాల దీనిని నేను నమ్ముతున్నాను. ఆ హట్టి రైట్ సహోదరు ఏ విధంగా అయితే 7 ఉడతలు కలుగుట చూడకపోయినా, సహోదరుడా బ్రినాం నేను దానిని నమ్ముతున్నాను. అయితే కేవలం ప్రవక్త యొక్క నోటి మాటని ఆమె నమ్మినప్పుడు నీవు వధువు అయితే వాక్యాన్ని ఖచ్చితంగా నమ్మాలి. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ప్రవక్త యొక్క మాటను ఆమె గౌరవించినప్పుడు ఆమె దీవించబడి ఉన్నది. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త యొక్క ఫలాన్ని పొందుతాడు. ప్రవక్త యొక్క ఫలం ఏంటిది? నిత్య జీవమే ప్రవక్త యొక్క ఫలమై ఉన్నది. కాబట్టి ప్రవక్తను నమ్మినప్పుడు మనకు కూడా నిత్య జీవమై ఉన్నది. కాబట్టి ఆ కాలంలో ఆ ప్రవచనం నెరవేర్పు జరుగుతున్నప్పుడు వారు ఆయనను మరి ఎగతాళి చేసి ఉన్నారు. ఆయన వారి యొక్క సొంత దేవుడు వారికి ఆయన ప్రవక్తలను వారి దగ్గరికి పంపించాడు. ఆ ప్రవక్తలు రాబోయే మెస్సియాను గురించి ప్రవచించారు. కానీ వారు ఆ ప్రవచనాలను చదివారు, కానీ ఆ ప్రవచనం వారి కళ్ళెదుట శరీరధారిగా మారినప్పుడు వారు దానిని నమ్మలేకపోయారు, దాన్ని వారు చూడలేకపోయారు. అలాగనే ఈరోజు దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని తన సేవకుళ్ళైన అక్షరాల నిరూపించాడు ఆయన. సరే, సంఘ శాఖలు నమ్మవు కాబట్టి నేను కూడా నమ్మను అంటావా? అయితే నీవు లోపల ఉన్న పరిసయుడవు, వారు బయట ఉన్న పరిసయులు. నీవు లోపల నమ్మకపోతే బయట ఉన్న పరిసయులు ఎంతనో లోపల ఉన్న పరిసయుడు నీవు అంతే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ విధంగా ఉన్నది? ఐగుప్తులు నమ్మక చచ్చారు, నిజమేనా? వారు బయట ఉండి చచ్చారు, ఇశ్రాయేలులు లోపల ఉండి చచ్చారు. ఇద్దరు లోపల ఉన్న వీళ్ళు నమ్మలేకపోయారు, బయట ఉన్న వారు నమ్మలేకపోయారు. కాబట్టి నువ్వు లోపల ఉన్నా నమ్మకపోతే చచ్చినట్టే లెక్క. వారు బయట ఉండి చచ్చారు, వీళ్ళు లోపల ఉండి చచ్చారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు తరుణ తానైనా ఒక రూపంలో బయలుపరచుకోడు, ఆయన ఒక వెలుగులో బయలుపరచుకోడు, ఆయన ఏదో ఒక ముసుగులో బయలుపరచుకోడు, కానీ అక్షరాలైన తన వాక్యంలో తన ప్రవచనంలో ఆయన తన్ను తాను బయలుపరుచుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి ఆ ఇద్దరు శిష్యులు మాట్లాడుతూ ఉన్నారు, ఈయన మన యొక్క విమోచకుడు అని మనం నమ్మాం, మనని విమోచింపబోవు మన యొక్క రాజు అని మనం నమ్మాం, మెస్సయ్య అని మనం నమ్మాం. కానీ మన యొక్క మత పెద్దలు అతనిని సిలువలో చంపేశారు, అతనిని సమాధి చేశారు. మరి నిజంగా మనం నిరీక్షణ ఉంచిందంత దండగన అని వారు చాలా ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన వారి దగ్గరికి వచ్చి, అరే క్లేప నేనురా, ఇంతకాలం మీరు నాతో తిరిగారు, నేనురా అని ఆయన తన ముఖాన్ని చూపించలేదు, ఆయన తన యొక్క బాహ్య రూపాన్ని చూపించలేదు ఆయన. కానీ దేని చూపించాడు? ఒకసారి చదవండి ఆ మాటను, చివరి మాటలు చదవండి. 18 వచ్చిన 24:18. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొక్కడివే ఎరుగవా అని ఆయన అడిగాను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన ఇప్పుడు ఆయనకు తెలియదా అండి? ఆయనకు తెలుసా తెలియదా? వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఆయనకు బాగా తెలుసు. కానీ వారి లోపల ఏది ఉన్నదో దాన్ని బయటికి తీయగోరుచున్నాడు ఆయన. మీరు దేని గురించి చింతపడుచున్నారు, దేని గురించి మీరు మాట్లాడుతున్నారు, వారి నోటి ద్వారా వినాలని కోరుకుంటున్నాడు ఆయన. అందుకొరకే నీవు దేవుణ్ణి నమ్ముతున్నట్లుగా ఎట్లా ఒప్పుకోవాలి? ఇప్పుడు నోటితో ఒప్పుకోవాలి. హల్లెలూయా. నీ పాపాలు నీవు హృదయంలో నేను నమ్ముతున్నానంటే సరిపోదు, దాన్ని నువ్వు నోటితో ఒప్పుకొని విడిచిపెట్టాలి.
అక్కడ జరిగిన సంగతులు నీవొక్కడివే ఎరుగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఏలాగు మరణ శిక్షకు అప్పగించి సిలువలో వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలులను విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి 25వ వచనం చదవండి. 25వ వచనం. అందుకు ఆయన అవివేకులారా, నాయనలారా, మీరు నా గురించి బాగా ఏడుస్తున్నారు, మీరు బాగా ఉపవాసం ఉంటున్నారు అని చెప్పి ఆయన ఆ విధంగా వారిని బుజ్జగించట్లేడు గాని అవివేకులారా. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎందుకు అవివేకులారని వారిని గద్దిస్తున్నాడు? వారి యొక్క మెస్సయ్య మరణిస్తాడని వాక్యం చెప్పింది, 3వ దినాన తిరిగి లేస్తాడని వాక్యం చెప్పింది. కానీ వారు ఆ లేఖనాన్ని నమ్మకుండా ఊరికే మరి వ్యర్థంగా వారు దుఃఖపడుతూ ఉన్నారు. దాన్ని బట్టి దేవుడు ఎంతో ఆయన మరి వారిపైన ఆయన కోపపడ్డాడు. ఆయన అవివేకులారని గద్దించాడు. ఆయన ఈ రోజు కూడా అంతేనా? ఈ యొక్క సంఘ శాఖలను ఈ రోజు ఎక్కడున్నాయి? ఎక్కడ బంధించబడ్డాయి? అవివేకంలో బంధించబడ్డాయి. ఈ కాలంలో నెరవేర్పు జరుగుతున్న వాక్యాన్ని, ప్రవచనాన్ని వారు చూడకుండా ఉన్నారు. హల్లెలూయా. ఇప్పటికైనా మీకు సంతోషంగా ఉన్నదా? ప్రభువా, ఇన్ని కోట్ల మంది నీ లేఖనాన్ని చూడకుండా ఉన్న ఈ కాలంలో నా కళ్ళు తెరిచావు ప్రభువా. ఈ కాలపు ప్రవచనాలను చూచే ఆ గొప్ప భాగ్యం నాకు ఇచ్చావు. నా మనోనేత్రాలను తెరిచావు ప్రభువా. నేను ఏ ప్రయత్నం చేయకపోయినా నిన్ను నీవే నాకు బయలుపరుచుకున్నావు. నీకు స్తోత్రములు ప్రభు అని చెప్పగలవా? హల్లెలూయా. చూడండి, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా. అది ప్రవచనం ఎవరి ద్వారా ఇవ్వబడింది? ప్రవచనాలన్నీ ప్రవక్తల ద్వారా. నిజమేనా? నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరిని ఎత్తి చూపిస్తున్నాడు? ప్రవక్తలను ఎత్తి చూపిస్తున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ కాలంలో కూడా దేవుడు ఆ యొక్క యెషయా యొక్క ప్రవచనాన్ని ఎత్తి చూపిస్తున్నాడు ఆయన. ఆమోస్ యొక్క ప్రవచనాన్ని ఎత్తి చూపిస్తున్నాడు ఆయన. 8వ అధ్యాయం 11వ వచనం, రాబో దినములో నేను క్షామమును పుట్టింతును, అది అన్నపానముల చేత కలుగు క్షామము గాక, యెహోవా మాటను వినకపోవడం వలన కలుగు క్షామము. హల్లెలూయా. ఈరోజు సంఘాలన్నీ మేము బైబిల్ చదువుతున్నాం, ఉపవాసం ఉంటున్నాం, మాకు క్రిస్మస్ కూడికలు ఉన్నాయి, ఆ కూడికలు ఉన్నాయి, ఈ మీటింగులు ఉన్నాయి, మేము సమృద్ధిగా వాక్యాన్ని వింటున్నాం అనుకుంటున్నారు. కానీ వారి మధ్యలో కరువు తాండవిస్తూ ఉన్నది. వారి మధ్యలో యెహోవా వాక్యము లేదు. యెహోవా వాక్యం అనగా ఏంటి చెప్పండి? నీ కాలానికి బయలుపరచబడిన ఆజ్ఞ, నీ కాలానికి ఇవ్వబడిన ప్రవచనము. నువ్వు దాన్ని చేర్చుకోనప్పుడు నువ్వు ఎంత బైబిల్ గ్రంథాన్ని చదివినా నీ మధ్యలో కరువు ఉన్నది. యెహోవా మాటను వినకపోవుట అంటే మేము వింటున్నాం కదా సార్, హల్లెలూయా, మేము వారం వారం కీర్తన చదువుతున్నాం, అది చదువుతున్నాం, అది కాదు అక్కడ. నీకు కావలసింది నీ దినపు ప్రవచనాలు, నీ కాలపు వాక్యాన్ని నువ్వు చూడాలి. అందుకొరకే ఈరోజు సంఘాలలో కరువు ఉన్నది. అందుకొరకే వారి మధ్యలో జీవం లేకుండా ఉన్నది. అందుకొరకే వారు దేవుని కొరకు సరిగా జీవించలేకపోతున్నారు. వారి కరువు ఉన్నది కాబట్టే వారి స్త్రీలు ఏ బట్టలు ధరించాలో తెలుసుకోలేక ఉన్నారు. వారి స్త్రీలకు ఆ యొక్క జుట్టు కత్తిరించుట తప్పని తెలియట్లేదు. హల్లెలూయా. పుల్పిట్ ఎక్కి బోధించకూడదన్న సంగతి వారికి తెలియట్లేదు. అంటే ఇప్పుడు ఏంటిది? అది వారి మధ్యలో కరువు ఉన్నది. నిజంగా వారి మధ్యలో ప్రవచనమే ఒకవేళ బయలుపరుచుకుంటే నిజంగా వారు వాక్యం యొక్క స్థానంలో వారు ఉండేవారు. నిజంగా వారు ఈ కాలపు ప్రవచనాన్ని వారి హృదయంలో వారు చేర్చుకునేవారు. కానీ నిజంగా సంఘ శాఖలలో ఏమున్నది? అక్షరాల క్షామం ఉన్నది, అక్షరాల కరువు ఉన్నది. ఈ కాలపు ప్రవచనాలను ఆగ్రహం చేర్చుకోకపోతే నీవు ఆత్మీయంగా ఆ ఆత్మీయ ఆహారం లేక కరువుతో చచ్చి పాతాళానికి వెళ్తావు. ఒక వ్యక్తి తనకు దాహమైనప్పుడు ఈ శరీరానికి నీళ్ళనివ్వాలి, ఆకలైనప్పుడు ఆహారాన్ని ఇవ్వాలి,
ఒకవేళ అతడు దాహాన్ని ఆకలిని నిర్లక్ష్యం చేసినట్లయితే అతడు ఖచ్చితంగా చచ్చిపోతాడు. అలాగనే దేవుడు మనిషిని ఏ విధంగా మరి ఆయన తయారు చేశాడు అంటే ఆ కాలపు ప్రవచనాలను పట్టుకునే దానికైనా తయారు చేశాడు ఆయన. ఈ మొబైల్ ఫోన్ ప్రతి నెలకు ఒకసారి అప్డేట్ అడుగుతుంది. ఇది మరి మొబైల్ ఫోన్కి అప్డేట్ ఉంటే దేవుడే ఒక పెద్ద అప్డేట్ అయి ఉన్నాడు ఆయన. హల్లెలూయా, దేవుడు నామానికి స్తుతి కలుగును గాక. నిజమేనా? దేవుడు ప్రతి కాలంలో ఆయన తాను చేసే ఆ కార్యాలను చూసే పట్టుకునే ఒక గుంపును ఎన్నుకున్నాడు ఆయన. హల్లెలూయా. నోవా యొక్క వర్తమానాన్ని నమ్మేదానికి ఆయన కొందరిని ఎన్నుకున్నాడు. మోసే యొక్క వర్తమానం నమ్మేదానికి కొందరిని ఎన్నుకున్నాడు. ఏలియా వర్తమానాన్ని ఎన్నుకునేదానికి కొందరిని ఎన్నుకున్నాడు. మరి ఆ యొక్క నోవావు ఆదాము వర్తమానంతో రాలేదు. ఆదాము వర్తమానం ఏంటిది? ఇది తినమున నిశ్చయంగా చచ్చేది. అది చెప్పలేదు ఆయన. ఇప్పుడు ఆయన ఏమని చెప్పాడు? ఇదిగో ఓడలోనికి రండి. ఇప్పుడు మోసే నోవా వర్తమానంతో రాలేదు. మోసే వర్తమానం ఏంటిది? ఐగుప్తును విడిచి రండి, ఓ ఆ కానానును స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా. మరి ఏలియా యొక్క వర్తమానం ఏంటిది? బయలుదేవుడా, యెహోవా దేవుడా. బయలుదేవుడైతే బయలును ఆరాధించండి, యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధించుడి. కాబట్టి దేవుడు ప్రతి కాలంలో ఆయన ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని కలిగి ఉన్నాడు ఆయన. ఆ వర్తమానం నమ్మే ప్రజలను కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాము? ఆమోసు 8:11 మన కాలంలో మరి అది నెరవేర్పు జరిగి ఉన్నది. మీరు దాన్ని నమ్మి తీరాలి ఖచ్చితంగా. అవును ప్రభు, ఈ సంఘాలలో ఎంతో నీ వాక్యాన్ని కరువు ఉన్నది. వారు నీ వాక్యాన్ని దినపు లేఖనాన్ని వారు చూడలేక ఉన్నారు. హల్లెలూయా. మన కాలంలో మరొక ప్రవచనం ఏంటిది చెప్పండి? ఆ యొక్క మెరుపు తూర్పున పుట్టి పడమరకు ఎలాగూ ప్రకాశించునో అలాగనే మనిషి కుమారుడు తన దినములలో, తన రాకడ దినములలో ఉండును. అంటే దేవుడు తన యొక్క వర్తమానాన్ని ప్రపంచమంతటా ఆయన వినిపింపజేసి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. తన ప్రవక్త ద్వారా వినిపించాడు ఆయన. కానీ ప్రజలు దీనిని పట్టుకోలేక ఉన్నారు. కానీ పట్టుకునే చిన్న గుంపున్నదా? చిన్న మంద భయపడకుడి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ కాలంలో ఆయన ప్రవక్త లెక్క లేఖనాలను రుజువుపరిస్తే ఈ కాలంలో కూడా ఆయన ప్రవక్త లెక్క లేఖనాలను రుజువుపరుస్తున్నాడు ఆయన. మరి బైబిల్ అనగా ప్రవచన గ్రంథమై ఉన్నది, ప్రవచనముల సమూహారమై ఉన్నది. మరి ఇంకా ప్రవచనం ఆగిపోలేదు. యోహాను కూడా ప్రవచించాడు, మీ సంఘాలని ఖాళీ అవుతాయి, మీ ఆరాధన ఆగిపోతుంది, మీ దేవాలయము కూలిపోతుందని ప్రవచించాడు ఆయన. ఆయన చెప్పినట్లే జరిగిందా? అక్షరాల జరిగింది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి, ఈ కాలపు లేఖనాలను చూడకుండా మరి దయ్యము వారి యొక్క కనులకు గుడ్డితనాన్ని కలుగజేసి ఉన్నది. చూడండి, లూకాసు వార్త 17:28-30 వచనాలు. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. మనుష్య కుమారుడు బయలుపరచబడ్డాడా? ఆ యొక్క లూకా 17వ అధ్యాయం అనేది ఈ కాలపు ప్రవచనమై ఉన్నది. లూకా ఈ దినంలో ఏం జరుగుతుందో దాన్ని ఆయన రాశాడు ఆయన. హల్లెలూయా. ఓ ప్రభు ఏదైతే ప్రవచించాడు, ప్రభు యొక్క ప్రవచనం అది. ఎవరి ప్రవచనం? దేవుని యొక్క మాట ఆగిపోతుందా? ఉన్నారా సార్ ఇక్కడే? ఎవరు? లూకా సువార్తలో లూకాకి ఇది రాయమని చెప్పింది ఎవరు? దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన. మరి కానీ ఈ కాలపు ప్రజలు, ఈ కాలపు మత పెద్దలు దీనిని చూడకుండా ఉన్నారు. నిజమేనా? లూకా 17 అనేది ఈ కాలపు ప్రవచనమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ప్రత్యక్షమయ్యాడా?
మనుష్య కుమారుడు మొదటి రాకడలో ఆయన మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనట్టుగా రుజువేంటిది? మనుష్య కుమారుడు మన మధ్యలో ఆయన ప్రత్యక్షమైనట్లుగా రుజువేంటిది? ఈ వర్తమానం ఏ విధంగా ప్రారంభించబడింది? స్వస్థతలతో ప్రారంభించబడింది, అద్భుత కార్యములతో ప్రారంభించబడింది. ఓ కారు కింద పడి తుక్కు అయిపోయిన హల్లెలూయా ఆ పిల్లడి దేశంలో బ్రతికించబడుట అది అద్భుత కార్యం కాదా? 7 ఉడతలు సృష్టించబడుట అద్భుత కార్యం కాదా? ఈ విధంగా చాలా కార్యాలు ప్రవక్త యొక్క జీవితంలో దేవుడు జరిగించాడు. అదేంటిది? మనుష్య కుమారుని యొక్క ప్రత్యక్షత, అది మనుష్య కుమారుని యొక్క రాకడది. హృదయ రహస్యాలు బయలుపరచుట 17వ అధ్యాయము ఆ యొక్క 25 నుంచి 30 వరకు మన దినంలో నెరవేర్పు జరిగి ఉన్నది. ఇంకా నేను వాక్యం కంటే మీకేం చెప్పాలి? నేను నిజమేనా? ఏం నమ్మకుండా సంఘ శాఖలాగా సార్ నేను బైబిల్ అంతా నమ్ముతున్నాను. బైబిల్ నువ్వేంది నమ్మేది? వాళ్ళు కూడా నమ్ముతున్నారు. కానీ నీ దినపు ప్రవచనం ఏంటిది? దేవుడు ఏ విధంగా నిన్ను దర్శించగోరాడు ఆయన, ఏ విధంగా నిన్ను దర్శించాడు ఆయన. హల్లెలూయా. ఆ 17వ అధ్యాయము లూకా సువార్త అనేది మన కాలపు వాక్యమై ఉన్నది, మన కాలంలో నెరవేర్పు జరిగిన ప్రవచనమై ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన ఏమని గద్దిస్తున్నాడు? ఆయన ప్రవక్తల యొక్క మాటలను నమ్మని మందమతులారా, అవివేకులారా. ఇప్పుడు ఈరోజు ఈ సంఘ శాఖలని ఏ విధంగా ఉన్నాయి? ప్రవక్తల యొక్క మాటలను నమ్మని మందమతుల్లాగా ఉన్నారు, అవివేకులాగా ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని నోరని చెప్పుకుంటున్న మన హైదరాబాద్ ఓఫీర్ గారు ఇప్పుడు ఆయన రక్షించబడాలంటే విలియం బ్రెనామ్ యొక్క వర్తమానాన్ని అతడు ఖచ్చితంగా అంగీకరించే తీరాలి. కానీ ఈరోజు అతడు మోసపోయి తనకు ఉన్న చెత్త చెదారాన్ని ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. అతడు నాశనానికి వెళ్తాడు, అతడు వెంబడించిన ప్రజలు నాశనానికి వెళ్తారు. కయప్ప పైన ఆధారపడిన వారు, ఆ ప్రధాన యాజకుల పైన ఆధారపడిన వారు, ఆ ప్రధాన యాజకులు నాశనం అయ్యారు. వారిపైన ఆధారపడిన ప్రజలు. నేను ఆగుతున్నానంటే మిగతాది మీరు చెప్పాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు కూడా అంతేనా? ఈరోజు యొక్క బైబిల్ యొక్క పండితుల పైన ఆధారపడుతున్న ప్రజలు ఖచ్చితంగా ఒకరోజు నాశనం అవుతారు. నీ మత పెద్దల పైన నువ్వు ఆధారపడకూడదని దేవుడు మొదటి రాకడలో ఆయన నిరూపించాడు. ఆయన అన్న కయ్యప్ప పైన ఆధారపడిన వారందరూ నాశనం అయిపోయారు. కానీ యేసుక్రీస్తును పట్టుకున్న వారు, ఆ కాలపు ప్రవచనాన్ని చూడగలిగిన వారు, వారు మాత్రమే శత్రువు చేతి నుంచి తప్పించుకోగలిగారు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి, ఈ కాలంలో దేవుడు లూకా సువార్త ఆ యొక్క లూకా ప్రవచనం ద్వారా తనను తాను ఆయన నిరూపించుకున్నాడు. ఆయన మరొక ప్రవచనం ఏంటిది? మలాకి 4:5-6 వచనాలు ఒకసారి చదువుతారా? మన కాలంలో నెరవేర్పు జరిగిన కార్యము. ప్రవక్తల మాటను నమ్మని మందమతులారా. ఖచ్చితంగా మనం నమ్మే తీరాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆ దినము రాకమునుపు ఒకవేళ యేసుక్రీస్తు ఈరోజు ఆయన ఆ క్లెయోపాతో మరొక శిష్యుడితో ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చి వారితో మాట్లాడినప్పుడు ఆయన ఏమెత్తి చూపించాడు? ఆయన ప్రవక్తల యొక్క ప్రవచన నెరవేర్పు. ఇదిగో నా జీవితంలో మోసే ఏం రాశాడు అది నా జీవితంలో జరిగింది. ఆ యొక్క సమూయేలు ఏమని పలికాడు అది నా జీవితంలో జరిగింది. నేనే ఈ కాలానికి రాబోయే మెస్సయ్యాను, నేను మరణించి తిరిగి లేస్తానని ప్రవక్తలు ప్రవచించారు. నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచిపెడితేవని మీ పితరుడైన దావీదు ప్రవచించాడు. అది నా గురించి. అది హల్లెలూయా. ఈరోజు కూడా అంతేనా? ఏం చక్కటి పాటలు పాడతారు. నీవు లేని భవనములు వద్దయా, నీతో ఉన్న గుడారమే చాలయా, నీవుంటే బ్రతుకంతా ఆనందమే యేసయ్యా. కానీ ఈ కాలపు ప్రవచనం నెరవేర్పు జరుగుతూ ఉంటే పాటలు మాత్రం ఏం తీయగా పాడతారు. నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. హల్లెలూయా.
మరొక పాట పాస్టర్లు పాడేది ఏంటి? నీ సేవలోనే నా తుది శ్వాసను విడువాలని యేసయ్యా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు పాటిస్తున్నాను తెలుసా? ఆ రోజు ఆ అన్న కయ్యప్ప ఆ సంఘం అంతా కూడుకొని నా దేవా నన్నేలా చేయి విడిచితివని కీర్తనలు పాడారట. ఆయననేమో ఊరి బయట తీసుకెళ్లి సిలువ వేసి వచ్చి చర్చిలో కూడుకునేమో పాటలు పాడుతున్నారు. చూసారా? ఈరోజు చక్కని పాటలు పాడుతున్నారు, దేవుని మాత్రం సిలువ వేస్తున్నారు. నీ దినపు వాక్యం నువ్వు చేర్చుకోకుండా నీవెన్ని పాటలు పాడినా, నీవు లేకుండా నేను ఉండలేనని ఎంత పాటలు పాడినా, నువ్వు నిజంగా పాటలు పాడుతున్నావు కానీ ఆయన లేకుండానే నువ్వు నీ జీవితాన్ని గడిపేస్తున్నావు. హల్లెలూయా. నీ సేవలోనే నా తుది శ్వాస అంటున్నావు, కానీ ఆయన సేవ చేయకుండా నీ సంఘపు సిద్ధాంతాల కొరకు సేవ చేస్తూ ఉన్నావు. సేవకుడా, ఆ రోజు అన్నా కయ్యప్ప చేసిన అదే తప్పును నీవు చేయకూడదు. నీ కాలానికి దేవుడు ఏం చెప్పాడో దాన్ని ఖచ్చితంగా నువ్వు చూసి తీరాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. వాక్యం యొక్క చట్రంలో అమర్చబడిన ఒక చిన్న వధువు దేన్నైతే వెంబడిస్తున్నదో దాన్ని నువ్వు ఖచ్చితంగా వెంబడించి తీరాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఈరోజు కూడా ఆయన ప్రత్యక్షమైతే ఏ లేఖనాన్ని ఎత్తి చూపిస్తాడు ఆయన? ఆమోసు 8:11 ఎత్తి చూపిస్తాడు ఆయన. నాతో పాటు వస్తున్నారా? నేను ఏ ఆత్మ ఆధీనంలో ఉన్నానో మీరు కూడా అదే ఆధీనంలోనికి రండి. ఇప్పుడు ఆయన ఆ రోజు ఆయన తన్ను తానైనా ఇదిగో నేను రా, నా మీసాలు చూడు, నా గడ్డం చూడు, నేనెంత దయామైన కిరణాలు చూడు, నీకు డబ్బులు కావాలా, ఇట్లాగా ఆయన ఇట్లాంటి మాయ విద్యలు ఏం చేయడు ఆయన. ఆ రోజు తనను తాను వాక్యంలో చూపించుకున్న దేవుడు ఈ రోజు ఆయన తన లేఖనముల ద్వారా ఆయన తన్ను తాను బయలుపరుచుకుంటాడు. కుమారుడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే ఆ యొక్క ఆమోసు 8:11 నమ్ముతున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే లూకా 17 నమ్ముతున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే మలాకి 4:5-6 చూస్తున్నావా? హల్లెలూయా. ఏం ప్రేమ, ఏం ప్రేమ, ఏం ప్రేమ సార్ ఇది, ఏం యాక్టింగ్. ఈరోజు కమల్ హాసన్ కూడా పనికిరారు. ఒక్కొక్కరి సాక్ష్యం వింటే నిజంగా మరి ఆత్మవంశంలో మనం కూడా ఏడ్చేస్తాం. ఎందుకంటే ఆ చెప్పే కట్టుకథలు అట్లాంటివి. నిజంగానే బాధపడ్డాడే మనం అనుకుంటాం. మనం మళ్ళా వాళ్ళ సాక్ష్యాన్ని ఎట్లా మార్చేస్తారు. అందులో దాన్ని ప్రజలందరూ దాని తదేకంగా దాన్ని చాలా వినేటట్లుగా వినసొంపుగా మార్చేస్తూ ఉన్నారు. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. కానీ దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన తన వాక్యంతో ఆయన తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన అంటాడు, కుమారుడా, సేవకుడా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే జకర్యా గ్రంథాన్ని నువ్వు నమ్ముతున్నావా? జకర్యా గ్రంథం 14:7 ఏమని చెప్పబడింది? అది అస్తమయ కాలమున వెలుతురు కలుగును. అది పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఆ నెరవేర్పు ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఆ నెరవేర్పు విలియం బ్రెనామ్ యొక్క పరిచర్యలో జరిగి ఉన్నది. నా కుమారుడు, నువ్వు నన్ను ప్రేమిస్తే విలియం బ్రెనామ్ నువ్వు చేర్చుకోమంటాడు ఆయన. లేదు లేదు సార్, మా వాళ్ళు ఒప్పుకోవట్లేరంటే, నువ్వు నన్ను ఒప్పుకుంటావా, నీ యొక్క బలగాన్ని ఒప్పుకుంటావని అడుగుతాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నిజమేనా? ఒకసారి చదవండి జకర్యా గ్రంథం 14:7 చదవండి త్వరగా. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు, పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు. ఇప్పుడు ఇది లోకానికి ఏంటిది? ఇది అస్తమయ కాలము. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? అస్తమయ కాలంలో ఉన్నాం. ఇది లోకానికి అస్తమయ కాలమై ఉన్నది. వెలుతురు లేని కాలమై ఉన్నది. ఆ వెలుతురు లేని కాలంలో ఆయన తన కొద్ది వెలుగును ఇస్తాడు. ఆయన వెలుతురు కలుగును అన్నాడు ఆయన. హల్లెలూయా. అదే ఆయన అగ్నిస్తంభంలో ఆయన తన వధువును దర్శించుట, మేఘస్తంభంలో తన వధువును దర్శించుట, ఆ 7 ముద్రలను పట్టుకొని తన వధువు దగ్గరికి వచ్చుట, తన ప్రవక్త దగ్గరికి వచ్చుట. దీన్ని నమ్ముతున్నారా? దేవుడు ప్రతి కాలంలో తన ప్రవక్తల ద్వారా ప్రవచించిన ప్రతి మాటను ఆయన
నెరవేర్పు చేసే తీరుతాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. 14:12 చెప్పండి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును. వాడును సింగులర్ మాట్లాడుతున్నాడు ఆయన. మరి ప్రభువు చేసిన అవే కార్యాలు, వాటికంటే గొప్ప కార్యాలు పౌలు గారి జీవితంలో జరగలేదు, ఐరేనియస్ కాలంలో జరగలేదు. ఇప్పుడు ఆయన దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. లూకా సువార్తలో మాట్లాడింది ఆయనే, యోహాను సువార్తలో మాట్లాడుతున్నది ఆయనే. ఆ మనిషి కుమారుని యొక్క రాకడ తూర్పున పుట్టి పడమరన ఏ విధంగా ఆ మెరుపు ప్రత్యక్షితమైతుందో అది మాట్లాడింది ఆయనే. స్వయంగా ఆయనే మాట్లాడుతున్న మాటలు, ప్రవక్తల ద్వారా మాట్లాడిన మాటలే నెరవేర్పు జరిగితే, మరి దేవుడే స్వయంగా మాట్లాడిన మాటలు నెరవేర్పు జరగకుండా ఆగిపోతాయా? నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును. ఏమంటున్నాడు ఆయన? నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును. వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని. చూసారా? ప్రభు కేవలం ముగ్గురును మాత్రమే ఆయన మరణించిన వారిని లేపాడు ఆయన. కానీ విలియం బ్రెన్హామ్ గారి జీవితంలో చాలా మంది మరణించిన వారు తిరిగి లేపబడ్డారు. అది ఆ పరిచర్య పౌలు గారి జీవితంలో జరగలే, ఐరేనియస్ జీవితంలో జరగలే, కొలంబా గారి జీవితంలో జరగలేదు. కానీ యోహాను సువార్త 14:12 మన కాలంలో జరిగింది. ప్రవక్త ద్వారా దేవుడు దాన్ని నిరూపించాడు ఆయన. ఎందుకంటే మొదటి మనిషి కుమారుని రాకడలో జరిగిన అవే కార్యాలు మరలైన రెండవ మనిషి కుమారుని రాకడలో దానికంటే ఎక్కువ కార్యాలు జరిగించాడు. ప్రవక్త ద్వారా జరిగించాడు ఆయన. హల్లెలూయా. 7 ఉడతలు కలుగుట, నిజమేనా? ఆ తుఫానును గద్దించుట. చూడండి, ఎన్నో అద్భుతమైన కార్యాలు మనం చూసాం. నా యందు విశ్వాసం ఉంచువాడు వాడును చేయును. వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఈ ప్రవచనం మన కళ్ళెదుట నెరవేర్పు జరిగి ఉన్నది. నీ దినమును దాని వర్తమానమును గుర్తించుట. ప్రవచనముల ద్వారా తేటపరచబడిన ఆధునిక సంగతులు. మరొక మాట మనం చూద్దాం. ఆ యొక్క ప్రకటన 10వ అధ్యాయం, ప్రకటన 10 7వ వచనం. ప్రకటన 10 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. ఇప్పుడు ఆయన తనను తాను ఒట్టు పెట్టుకొని ఇక్కడ కూడా మాట్లాడేది ఎవరు? స్వయంగా దేవుడే, ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనే బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చి 7 ముద్రల పుస్తకాలను తీసుకొని దిగి వచ్చి, ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో మొదటి దూత పౌలైతే, 5వ దూత మార్టిన్ లూథర్ అయితే, 6వ దూత జాన్ వెస్లీ అయితే, 7వ దూత విలియం బ్రెన్హామ్ అయి ఉన్నాడు. 7వ దూత పరిచర్య కాలంలో మర్మములన్నీ సమాప్తమగును. తన పైన తాను ఒట్టు పెట్టుకొని చెప్పిన మాట ఈ రోజు ఈ కాలంలో ఉన్న ఈ బడా స్కాలర్లు, పండితులు దాన్ని చూడకుండా ఉన్నారు. అయితే ప్రియమైన స్నేహితుడా, సోదరులారా, ఈరోజు దేవుడు నీ కళ్ళు తెరిచాడు. ఆయన నీవెంతో సంతోషంగా దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి నీవు. హల్లెలూయా. కాబట్టి సంఘం అంతా ప్రార్థన చేస్తున్నప్పుడు హలో బావగారు ఎట్లా ఉన్నారని ఫోన్ మాట్లాడకూడదు. అందరూ ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేయాలి. సోదరి, నీవు ఒకవేళ ఫోన్ మాట్లాడినందుకు నిన్ను నేను తీసుకొని పోను అని దేవుడు అంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటిది? సంఘము ప్రార్థించినప్పుడు నువ్వు కూడా ప్రార్థించాలి. ప్రార్థన చేయడానికి నీకు మనసు లేదంటే నీ లోపల అసలు ఎవరున్నారు చెప్పండి. యేసుక్రీస్తు నీలో ఉంటే ఆయన గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రతి ఉదయకాలంలో ప్రార్థన చేశాడు. ఆయన ప్రతి మధ్యాహ్న కాలంలో ప్రార్థన చేశాడు. ఆయన నీలో దేవుడు ఉన్నప్పుడు సంఘం ఏం చేస్తున్నది?
ఈ సమయంలో సంఘం ఏం చేస్తూ ఉంటది? ప్రార్థన చేస్తూ ఉంటది. వారు ప్రార్థన చేస్తున్నప్పుడు నేనెందుకు నా బంధువులతో ఫోన్లలో మాట్లాడాలి? నా భర్త ప్రార్థనలో ఉన్నప్పుడు, నా భార్య ప్రార్థనలో ఉన్నప్పుడు నేనెందుకు ఫోన్ పట్టుకొని ఆ పిచ్చి కుక్కలాగా నేను వదిలిపోతూ మాట్లాడాలి? వ్యర్థమైన దాని ఏమంటారు, విస్తారమైన మాటలలో దోషముండక మానదు. ఏం మాట్లాడతాం మనం? నీ ప్రియునితో మాట్లాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకపు ప్రియులు, హాయ్ డార్లింగ్, ఏంటిది, ఏం చేస్తున్నావు, ఏం కూర? ఈ పనికి మాలిన ప్రేమ. కానీ నీ ప్రియుడు నీ కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన హల్లెలూయా. ప్రభువా, ఇదిగో నీ కొరకు ప్రార్థన చేసే ఇదిగో భాగ్యం నాకు ఇచ్చావు. నీవు నన్ను ఎంతగానో ప్రేమించావు. ఆ ప్రేమ మాధుర్యం ఒక్కరోజు అయిపోయేది కాదు. అది ఆ మాధుర్యాన్ని ఎప్పటి వరకు నువ్వు మోసుకొని పోవాలి? ఎత్తబాటు అయ్యేంత వరకు ఆ ప్రేమ నీలో ఉప్పొంగుతూ ఉండాలి. ఆ మాధుర్యాన్ని ఎన్నడూ నువ్వు పోనీయకుండా చూడాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నువ్వు పరలోకానికి ఎప్పుడు వెళ్ళినా అది ఒకే మాధుర్యం కింద ఉంటది. అక్కడ చక్కని వాతావరణం ఉంటది. ఆ వాతావరణం ఎన్నడూ మారదు. అది యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అక్కడ రాత్రి లేదు, పగలు లేదు. నువ్వు ఏ సమయానికి వెళ్ళినా అదే వాతావరణం, అదే మాధుర్యం ఉంటది అక్కడ. అదే విధంగా నీవు అదే ప్రసన్నతలో ఉంటే నీవు ఆ మాధుర్యతను నీవు తొలగించవు. నీ ప్రియునితో నువ్వు ఎల్లప్పుడూ మాధుర్యంలో ఉంటావు. నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రియుడు ఆయన. హల్లెలూయా. ఎల్లప్పుడూ నీవు ఆయన రక్షణ గూర్చి పొగుడుతూనే ఉండాలి. ఆయన చిందించిన రక్తం కొరకై, నీ పట్ల ఆయన చూపించిన కృప కొరకై ఎప్పుడు నీవు ఆయనకు స్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. ఆగోయా, ఎంత నేను స్తుతులు చెల్లించాలా? రక్షించిండు ఆయన. అయితే ఏందట? నువ్వు అట్లంటే నేనేమంట దాన్ని. హల్లెలూయా. నువ్వు నిజంగా ఆ మాధుర్యాన్ని పొందినవాడు అయితే నీకెవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ఆయన గొప్పవాడని చెప్పినా ఊరికే చెప్తూనే ఉండాలా? అవును, నీ జీవిత కాలం అంతటా చెప్పినా ఆ రుణము తీర్చలేనిది అది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు మనము తప్పకుండా మన కాలపు ప్రవచనం ఏంటిది? ఆ బుద్ధిగల కన్యక తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఆమె తన దివిటిని వెలిగించి ఉన్నది. నీ ప్రవచనంలో నువ్వు మోకరించి ప్రార్థిస్తూ ఉండాలి. నువ్వు ఆ ప్రవచనానికి లోబడినప్పుడే నీవే ఆ బుద్ధిగల కన్యకవి. నీవే ఆ యొక్క ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొన్న రెండని ఆ యొక్క 7వ దూత కేక వేసినప్పుడు ఆ మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనం మన కాలపు ప్రవచనం అది. మరి ప్రాముఖ్యంగా వధువు యొక్క ప్రవచనం అది. ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొన్న రండి. ఎట్లా ఎదుర్కొంటావు? నీవు మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం ద్వారా, వాక్యాన్ని చదవడం ద్వారా, ఆయన మాటలను వినడం ద్వారా ఆ విధంగా నీవు ఆయన రాకడను ఎదుర్కొనగలవు. ఆ గొర్రె పిల్ల భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది. దేని చేత? ప్రార్థన చేత, వాక్యం చదువుట చేత, వాక్యాన్ని ప్రకటించుట చేత ఆమె తనను తాను సిద్ధపరచుకొనుచున్నది. అలా ఈ మాధుర్యాన్ని ఎన్నడూ మనము దూరం చేసుకోవద్దు. ఎల్లప్పుడూ ఆ మాధుర్యం కింద మనం ఉండాలి. అందుకొరకే ప్రవక్త ఎప్పుడు మాట్లాడినా ఆయన ప్రతిసారి ఆయన మాధుర్యాన్ని మాట్లాడి ఉన్నాడు. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. నా రక్షణను కొనెను ఆ కల్వరి వృక్షము పైనే. నా రక్షణను కొనెను ఆ కల్వరి వృక్షము పైనే. ఈ పాటను నువ్వు ఎల్లప్పుడూ నీ జీవితంలో పాడుతూ ఉండాలి.
అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మొదట నేను నిన్ను ప్రేమించలేదు గాని నీవే నన్ను ప్రేమించావు. నా కొరకై సిలువలో మరణించావు, నా కొరకు సిలువను మోసావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది వధువు యొక్క పాట అయి ఉన్నది. నువ్వు వధువేనా? హల్లెలూయా. ఎల్లప్పుడు వధువు ఎక్కడుండాలి? ఆయన కృపను తలంచు ఉండాలి. నిజమేనా? తలంచుచు ఉన్నా నీ కృపనే నమ్ముకునున్నా, నీ కృప తలంచుచు ఉన్నా నీ కృపనే నమ్ముకోనున్నా, నీ కృప. హల్లెలూయా. దేన్ని ఇప్పుడు మనం తలంచాలి? ఆయన కృపను ఎల్లప్పుడూ తలంచాలి. నిజమేనా? చూడండి, దేవుడు మన కాలంలో నెరవేర్పు జరుగుతున్న కార్యాలను ఆయన మన కళ్ళ ఎదుట మనకు చూపించుట. అది మనం చూడలేదు, మనం దాన్ని వెతకలేదు, కానీ దేవుడే మన దగ్గరికి వచ్చి, ఆయన నీ దగ్గరికి వచ్చినట్టుగా రుజువేంటిది? నీ దగ్గరికి వచ్చినట్టుగా రుజువేంటిది? ఏమో సార్, నేను చుట్టూ తిరిగి చూశాను, ఆయన నాకు ఇక్కడ కనిపించలేదు అని అంటే, అది కాదు. అక్కడ నీవు ఈ కాలపు వాక్యాన్ని చూస్తున్నావంటే ఆయనే నీ దగ్గరికి వచ్చాడు. నిజమేనా? ఆ రోజు ఆయన ఆ క్లేప దగ్గరికి వచ్చి తన్ను తాను ఆయన బయలుపరుచుకున్నాడు. ఆయన ఈరోజు పాస్టర్ చెప్పిన దాన్ని బట్టి నువ్వు నమ్మలేదు. ఓ దేవుడే ఆత్మరూపిగా నీ దగ్గరికి వచ్చి తన్ను తాను ఆయన నీకు బయలుపరుచుకున్నాడు. ఆయన హల్లెలూయా. నిజమేనా? నమ్ముతున్నారా? దేవుడే స్వయంగా మీ దగ్గరికి వచ్చాడు. నా తండ్రియే బయలుపరిచను గాని రక్త మాంసములు బయలుపరచలేదు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు ఆయన. బండ అంటే మీకు తెలుసా? ఆ కాలపు ప్రత్యక్షత, ఆ కాలపు ఆజ్ఞ. ఆ బండ మీద కట్టబడాలని ఆయన పెద్దయ్య గారు చెప్పినట్టుగా. బండ అంటే ఏంటిది? క్రీస్తు కాదండి. బండ అనగా ఆ కాలపు వర్తమానం, ఆ కాలపు ప్రత్యక్షత. ఆయన తన్ను తాను ఆయన ఇద్దరు శిష్యులకు ఆయన ఆ కాలపు వర్తమానంతో బయలుపరుచుకున్నాడు. ఆ కాలపు ప్రవచనంతో ఆయన బయలుపరుచుకున్నాడు ఆయన. కాబట్టి మీకు కూడా అదే దేవుడు. ఆ ఎంఐ మార్గానికి వెళ్తున్న ప్రవక్త ప్రతిసారి ఆయన ప్రార్థన చేసిన, మాట్లాడిన, ఆయన ఈ సందర్భాన్ని మాట్లాడేవాడు. ఆయన ప్రభువా, ఎంఐ గ్రామానికి వెళ్తున్న ఇద్దరు శిష్యులతో మాట్లాడినట్లుగా ఈ దినమున మాకు బయలుపరచుకో ప్రభువా. నిజమేనా? ఇక్కడున్న మనతో ఆయనే బయలుపరుచుకున్నాడు. సోదరుడా, దయచేసి నమ్మి తీరండి. నమ్మాల్సిందే. దేవుడే మీ దగ్గరికి వచ్చి ఆయన తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం చూస్తున్నామా? ఆ ప్రకటన 10:7 వచనం. 7వ దూత పలుకు దినములలో దేవుని మర్మము సమాప్తమగును. అక్షరాల మన యొక్క కాలంలో అది నెరవేర్పు జరిగి ఉన్నది. మనం ఆదివారం చూసామా? దేవుడు భూమి మీద ఏదైనా కార్యం చేయడానికి ముందుగా ఏం చేస్తాడు? ఆయన ఆకాశంలో సూచనను కనపరుస్తాడు. ఆయన ఆ మర్మయుక్తమైన మేఘవృత్తం దేని కొరకు వచ్చింది? హల్లెలూయా. 7 ముద్రలు విప్పబడ్డాయి అనే దానికి ఆయన సూచనగా ఆయన మేఘవృత్తాన్ని ఏర్పరిచాడు. ఆయనే స్వయంగా దిగి వచ్చాడు. ఆ 7 ముద్రలు బయలుపరచబడ్డాయి. ఈ మర్మయుక్తమైన మేఘము ఎవరి కొరకు? ఇది అందరి కొరకు కాదు. ఇది నమ్మే వధువు కొరకు మాత్రమే. దీన్ని రావు గారు నమ్మరు, పిడి సుందరరావు నమ్మడు, దీన్ని ఓపీర్ నమ్మడు, దీనిని సతీష్ కుమార్ నమ్మడు, దీన్ని స్టీఫెన్ పాల్ నమ్మడు, దీన్ని పెద్ద వారు ఎవరు నమ్మరు. చిన్న వధువా, ఇది నీ కొరకే. హల్లెలూయా. అందుకొరకే వారి యొక్క గొప్ప దేవుని పట్టుకొని బయల్జేబు, యెజబేలు ఆ దయ్యాలకు అధిపతి అన్నారు. కానీ ఎవరైనా వారి యొక్క సొంత దేవుడు ఆయన వాక్య ప్రకారంగా తన్ను తాను వారి ముందు నిరూపించుకున్నాడు. కానీ అయినా సరే ఆయన ఏమన్నారు? వాళ్ళు బయలుజేబు అన్నారు. ఈ రోజు కూడా దేవుడు అనేకమైన సూచనల ద్వారా విలియం బ్రెనామ్ను ఆయన రుజువుపరిచాడు. విలియం బ్రెనామ్నే కాదు కానీ తన వధువును కూడా ఆయన రుజువుపరుస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు లోకము దాన్ని గుర్తించకున్నది. నిజమేనా? లోకం అంతటి ఇప్పుడు ఎవరిని గుర్తించాలి?
తన యొక్క ప్రవక్తను గుర్తించాలి, తన వధువును గుర్తించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందాలంటే పెద్ద పెద్దోళ్ళందరిని పిలవాలి. ఆయన రా నాయన సతీసు, మరి నీ మాట ముఖ్యమంత్రి కూడా ఇంటాడుద్దా, నువ్వు ఎప్పుడు సంఘాన్ని చర్చిని తెరిచి ఉంచావు, కానీ దేవాలయం ఎప్పుడెప్పుడు తెరవబడాలి? ఆదివారం మాత్రమే తెరవబడాలి. ఎప్పుడు కూటం ఉంటుందో అప్పుడు తెరవబడాలి. కానీ ఆయన దానిని దేవాలయం ఎట్లా మార్చాడు? దొంగల గుహగా మార్చాడు, వ్యాపారపు ఇల్లుగా మార్చాడు. దేవా, ఆ మోసంలో ఉండకుండా నేను బయటికి లాగావు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. హల్లెలూయా. ఈ వర్తమానమే లేకపోతే అన్నిటిని గుడ్డిగా నమ్మేవాడిని. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు ఆ రోజు ఆయన ఆ చెడ్డకొల తీసుకొని ఆయన వ్యాపారం చేసేవారిని వెళ్ళగొట్టి ఉన్నాడు. చూడండి, ఈరోజు వర్తమానం లేకపోతే, ప్రవక్త లేకపోతే ఎంత మోసం జరుగుతూ ఉన్నదో. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎక్కడున్నా మనం? 7వ దూత పలుకు దినములో దేవుడు అతడు బూర ఊదబోతుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. అందరూ గ్రహిస్తున్నారా వాక్యాన్ని? ఇప్పుడు దేవుని యొక్క మర్మము ప్రతిదీ మన ముందు ప్రత్యక్షమై ఉన్నది. దేవుడు ప్రతి మర్మాన్ని 7వ దూత ద్వారా ఆయన బయలుపరిచి ఉన్నాడు. ఆయన 7 ముద్రల ప్రత్యక్షతను ఆయన మనకిచ్చి ఉన్నాడు. ఆయన ఏ విధంగా 7వ దూత పలుకు దినములు ఆయన బయలుపరిచి ఉన్నాడు. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. అందుకొరకే దేవుడు ఏమంటున్నాడంటే, ఆ మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, నీ దినపు వర్తమానాన్ని నువ్వు నమ్మకపోతే, నీ దినపు ప్రవచనాన్ని నమ్మకపోతే, నువ్వు ఎంత మంచివాడివైనా కావచ్చు. అన్నానే ఆ యొక్క ప్రధాన యాజకుడు తాగుబోతు కాదు, ఒక మోసగాడు కాదు, కానీ ఒక యథార్థవంతుడే. కానీ అతడిని ప్రభు ఏమన్నాడు? మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అన్నాడు. ఆ మంచివారితో ఏమన్నాడు ఆయన? మీరు మీ తండ్రియగు. ఈరోజు కూడా మంచివారు లేరని మనం చెప్పట్లేం, మంచివారే. కానీ ఈ కాలపు ప్రవచనాన్ని వారు చూడలేకున్నప్పుడు వారు అక్షరాల అపవాది సంబంధులై ఉన్నారు, వారు అక్షరాల దయ్యపు సంబంధులై ఉన్నారు. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అన్నాడు ఆయన. ఎందుకు? ఆ కాలానికి చెప్పబడిన ప్రవచనము వారి ముందు నెరవేర్పు జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని చూడకపోతే అక్షరాల వారు అపవాది సంబంధులై ఉన్నారు. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అన్నాడు ఆయన. నిజమేనా? కాబట్టి దేవుని బిడ్డలు ఎవరు? ఆ కాలపు ప్రవచనాన్ని చూసేవారు, ఆ కాలపు వర్తమానాన్ని చూసేవారే వారే దేవుని బిడ్డలై ఉన్నారు. ఆ కాల ప్రవచనాన్ని నువ్వు చూడకపోతే బైబిల్ నువ్వు ఎంత చక్కగా బోధించవచ్చు, నువ్వు ఎంతో మంచివాడిగా ఉండవచ్చు, కానీ నువ్వు అక్షరాల దయ్యం యొక్క కుమారుడివి, అపవాది యొక్క కుమారుడివి. 21 చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని. ఎవరు ప్రవేశిస్తారు మరి? ఆ దినపు ప్రవచనాన్ని, ఆ దినపు లేఖనాలను ఎవరైతే చేర్చుకుంటారో వారు మాత్రమే చేర్చబడతారు. నిజమేనా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఇప్పుడు ఆయన తన చిత్తము ఏ విధంగా కలిగి ఉన్నాడు? ఆయన ఆ కాలపు ప్రవచనాన్ని, ప్రతి కాలంలో నెరవేర్పు జరిగే ప్రవచనాన్ని కలిగి ఉన్నాడు. ఆయన నా తండ్రి చిత్తం అనగా ఆయన ఏ కాలంలో ఏ ప్రవచనము వచ్చినప్పుడు ఆ ప్రవచనం నమ్మే ప్రజలను ఆయన పట్టుకునేవారని ఎన్నుకున్నాడు. ఆయన ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? వీళ్ళు మంచివారే, ప్రవచించిన వాళ్ళు మంచివారే, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? కానీ ఆ దినపు ప్రవచనాలను వారు చూడలేని గుడ్డివారు, స్వీకరించని గుడ్డివారు, దయ్యం యొక్క బిడ్డలు,
నీ నామములో దయ్యం వెళ్ళగొట్టలేదా, నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను. నిన్న ఆయన ఎరగాలంటే నీ దినపు వర్తమానాన్ని, నీ దినపు ప్రవచనాన్ని నీవు స్వీకరించేవానిగా ఉండాలి, చేర్చుకునేవానిగా ఉండాలి. కానీ వీళ్ళు ఆ కాలపు ప్రవచనాన్ని చేర్చుకోకుండా ఆయన కొరకు ఏవేవో చేయగోరారు. కానీ దేవుడు దాన్ని బట్టి నేను ఆయన మంచివాడిగా ఆయన నిన్ను గుర్తించడు. ఆయన నీ దినపు వర్తమానాన్ని నువ్వు చేర్చుకోవాలి. అప్పుడే నిన్ను ఆయన తన కుమారుడిగా కుమార్తెగా చేర్చుకుంటాడు. ఆయన దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, కొద్దిగా నేను వర్తమానంలో చదివి నేను ముగిస్తాను. చూడండి, వర్తమానం పేరేంటిది? ప్రవచనం ద్వారా స్పష్టపరచబడిన ఆధునిక సంగతులు. అందులో మరి 10వ పేర నా అంశము ఆధునిక సంగతులు. ప్రవచనం ద్వారా స్పష్టపరచబడినవి కొన్ని ప్రత్యేక సంగతులు జరుగుటకు ముందే దేవుడు తన ప్రజలకు తెలియజేయుట, దేవుని మారని విధానము జరగడానికి ముందే ఆయన తన ప్రజలకు తెలియజేయుట. ఆయన రాకడకు ముందే ప్రవక్తల ద్వారా ఆయన ముందే చెప్పాడా? చెప్పండి సార్, ఆమె చెప్తారా? ముందే తెలియపరచుట, దేవుని మారని విధానం. ఆ రోజు ఆయన తన రాకడను గురించి ముందే చెప్తే, ఈ కాలంలో కూడా ఆయన బయలుపరిచే ఆ ప్రవచనాన్ని ఆయన ముందే చెప్పాడు. ఆయన అదే దేవుని యొక్క మారని విధానము. ప్రభు అయిన యేసు దినములలో జీవించిన జనులు దేవుని వెదికి జరగవలసి ఉన్న దాన్ని గూర్చి ఎరిగి ఉన్నచో వారు యేసును మరణమునకు అప్పగించి ఉండేవారు కారు. నిజంగా ఇజ్రాయెల్ ప్రజలందరూ ఆ కాలపు ప్రవచనాన్ని వారు చూడగలిగితే యేసుక్రీస్తును చంపేవారు కాదు. కానీ అందుకొరకే వారు చంపేదాని కొరకే దేవుడు వారికి ఆయన ముసుగును వేశాడు. ఆయన హల్లెలూయా. లేఖనంలో నెరవేర్చబడవలసి ఉన్నవి యూదులు గుడ్డివారు కావలసి ఉండిరి, దానిని మనమందరం ఎరుగుదము. నిజమేనా? ఈ కాలంలో కూడా ఎందుకు వాళ్ళు నిరాకరిస్తున్నారు? ఆ యొక్క మలాకి 4:5-6 వచనాన్ని ఎందుకు నిరాకరిస్తున్నారు? ఆమోసు 8:11 ఎందుకు నిరాకరిస్తున్నారు? ఆ యొక్క యోహాను 14:10 ఎందుకు నిరాకరిస్తున్నారు? ఆ లూకా 17 ఎందుకు నిరాకరిస్తున్నారు? వారు ఆ యొక్క ఈ యుగపు దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేసి ఉన్నది. హల్లెలూయా. మనము జీవించుతున్న ఈ కాలంలో మరలా అదే వాగ్దానం చేయబడినదని మీరు గ్రహించారా? మనము 7వ లౌదిక సంఘ కాలంలో ఉన్నాం. నిజమేనా? ఎన్నో సంఘ కాలంలో ఉన్నాం. ఇది దిగంబరి, వాక్యం లేనిది, దిక్కుమారినది, గుడ్డిది, కాని ఎరుగదు. ఏర్పరచబడిన జనులకు తన వర్తమానమును అందించు ఉద్దేశంతో ఆయన వారిని గుడ్డివారిగా చేశాను. నేడు కూడా ఆయన అదే వాగ్దానం చేశాను. ఈ రోజు కూడా అదే వాగ్దానం చేశాడు ఆయన. 11వ పేర గౌరవనీయులకు నా సోదరులందరికీ చెప్పుచున్నాను, ఈ దినములలో ఒక దినమున ఎవరో ఇలాగు చెప్పుదురు, ఈ సంగతులు మొదట జరుగునని రాయబడి ఉండలేదా? అప్పటి వలనే ఇప్పుడును ఉండును. ఆయన ఎప్పుడు వచ్చానో వారు ఆయనకు చేయవలసిన దానిని చేసిరి అని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. వారు అన్నారు, శాస్త్రులు పరిచయలు ఏమన్నారు? మరి మెస్సయ్య రావాలంటే మెస్సయ్యకు ముందుగా ఏలియా రావాలి కదా అని శిష్యులు అడిగారు. అయ్యా, మరి ఆ శాస్త్రులు పరిచయలు వారి సంఘాలలో ఏమని బోధిస్తున్నారు? మెస్సయ్య రావడానికి ముందు మెస్సయ్య వచ్చాడా? ఆయన రావడానికి ముందు ఎవరు రావాలి? ఎవరు ఆ ఏలియా? యోహానే ఆ ఏలియా. శిష్యులు కూడా యోహాను చూడలేకపోయారు. ప్రభు, ఆ ఏలియా రావాలని వారు అంటున్నారు కదా, ఏలియా సంగతి ఏంటిది? అప్పుడు ఆయన అన్నాడు, ఏలియా ఇది వరకే వచ్చెను, వారు తమకిష్టం వచ్చినట్టుగా అతని ఎడల జరిగించిరి. అలాగని ఈ కాలంలో కూడా ఏలియా వచ్చినా వారు ఎరగకున్నారు, వధువు వెళ్ళిపోయినా కానీ వారు ఎరగరు. ఎప్పుడు అంటారట? వారి మీదకి శ్రమలు వచ్చినప్పుడు, అగ్ని దిగి వచ్చినప్పుడు, ప్రభువా మలాకిలో చెప్పబడింది ఏలియా రావాలని, మరి ఆ ప్రవక్త రావాలని చెప్పబడింది కదా. ఆయన అంటాడు, అప్పుడు ఏమంటాడు ఆయన? ఏలియా ఇది వరకు వచ్చాడు, వర్తమానం బోధించాడు, నా వధువును ఆయన మధ్యాకాశాన్ని పట్టుకొని వచ్చాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
చూడండి ఎంత అద్భుతమైన వాక్యము. ఏలియా మొదట రావాలని శాస్త్రులు ఆ. చెప్పుచున్నారు. ఆయన ఎప్పుడు వచ్చినో వారు ఆయనకు చేయవలసిన దాన్ని చేసిరి, అది నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఏలియా మొదట రావాలని శాస్త్రులు ఏల చెప్పుచున్నారు అని వారు యేసును అడిగిరి. ఆయన ఎప్పుడో వచ్చెను గాని మీరు తెలుసుకొనలేదు అని ఆయన చెప్పాను. చూచారా, ముగింపులో కూడా బహుశా అలాగే జరుగును. ముగింపు అంటే మన కాలంలో ఇప్పుడు కూడా అదే జరుగుతుందట. మనం జీవించున్న ఈ కాలంలో జరగనే ఉన్నది ఏమిటో తెలుసుకున్నట్టుగా మనం సంసిద్ధులం కావాలను. దేవుడు ప్రతి యుగమునకు తన మాటను ఇచ్చును. ఇప్పుడు ఇది ఏ యుగం? ఇది లౌకిక యుగం, ఇది చివరి యుగం. ఇది ఈ కాలంలో తన మాటను ఇచ్చాడు ఆయన. కొంత ఆయన ఇచ్చాను. ఒక యుగం ఇంకో యుగంలోనికి వెళ్ళజాలదు. ఇప్పుడు మనము మెథడిస్ట్ బోధలు లేం, జాన్ వెస్లీ బోధలో లేం, పెంతెకోస్తు బోధలో మనం లేము. కానీ ఇది ప్రత్యేకమైన వర్తమానంతో కూడిన యుగమై ఉన్నది. తన వెళ్ళజాలం అలాగూ జరగదు. దానికి ఉదాహరణ గత రాత్రి నేను చెప్పాను. నేను ప్రతి రాత్రి మాట్లాడటం చెప్పిన దానిని రెండోసారి చెప్పుడు జరుగును, అనుకోని దానిని తిరిగి చెప్పను. కానీ దీనిని చెప్పుచున్నాను. నోవా వర్తమానం మోసే బోధించిన ఎడల ఏమి లాభం? మోసే వర్తమానం యేసు బోధించిన ఎడల ఏమి లాభం? క్యాథలిక్ వర్తమానం మార్టిన్ లూథర్ కొనసాగించిన ఎడల ఏమి లాభం? అందుకొరకే మార్టిన్ లూథర్ క్యాథలిక్ నుంచి బయటకు వచ్చి క్యాథలిక్ బోధను బోధించలేదు. ఆయన దేవుడు ఏం చెప్పాడో దాన్ని బోధించాడు ఆయన. హల్లెలూయా. మెథడిస్ట్ వర్తమానం పెంతెకోస్తు వారు కొనసాగించిన ఎడల ఏమి లాభం? వధువు పిలువబడిన తరువాత పెంతెకోస్తు వారు తమ వర్తమానం కొనసాగించినచో ఏమి లాభం? ఇప్పుడు పెంతెకోస్తులో నుంచి వధువు బయటకు పిలువబడినది, సంఘ శాఖల్లో నుంచి వధువు బయటకు పిలువబడినది. ఇప్పుడు ఇది వధువు కాలం. ఇది వధువు కాలంలో మెథడిస్ట్ బోధ పనికిరాదు, పెంతెకోస్తు బోధ పనికిరాదు, ఓఫీర్ బోధ పనికిరాదు, పిడి సుందర్రావు బోధ పనికిరాదు, ఏ ఒక్కరి బోధ ఇప్పుడు పనికిరాదు. ఇది వధువు యొక్క పరిచర్య కాలం. ఇది వధువు యొక్క యుగమై ఉన్నది. హల్లెలూయా. మనము విత్తనముల కాలంలో ఉన్నాము. మనము అంత్యకాలంలో ఉన్నాము. గోధుమ గింజ భూమిలో పడని ఎడల అది ఒంటిగానే ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి 19వ పేర. ఇప్పుడు జరుగుతున్న సంగతులు మనము చూస్తున్నాం. ప్రతి కాలము అవి ఖచ్చితంగా బైబిల్లో అవి చూపబడినవి. మనము అస్తవ్యస్తమైన అనుకుంటున్నాం, కానీ కార్యాలు ఏమి అస్తవ్యస్తంగా లేవు, చక్కగా జరుగుతున్నాయి. మనము కాదు, దేవుని వాక్య ప్రకారమే మనం నడుచున్నాము. ఇప్పుడు మన మధ్యలో అస్తవ్యస్తమైన కార్యాలు ఏమైనా ఉన్నాయా? మనం ఖచ్చితంగా వాక్య ప్రకారంగా మనం ఉన్నాం. ప్రవక్త వర్తమానం మనని వాక్య ప్రకారంగా నడిపిస్తూ ఉన్నది. ఏ ఇతర పవిత్ర గ్రంథమగు కన్నను బైబిల్ వేరైనది. బైబిల్ అనగా అక్షర రూపంలో ఉన్న దేవుడే. చూచారా, వ్యక్తపరచబడిన ఆలోచనయే మాట. దేవుని ఆలోచన దాన్ని వ్యక్తం చేసెను. ప్రవక్తల ద్వారా ఆయన మాటలు వ్యక్తపరచబడెను. దేవుడు తన్ను తానైన ప్రవక్తల ద్వారా వ్యక్తపరచుకున్నాడు. ఆయన వారు వాక్యం రాసిరి, అది వాక్య రూపం. దానిని యేసు విత్తనం అని పిలిచాను. వాక్యాన్ని ఏమని పిలిచాడు? ఆయన విత్తనం అని పిలిచాడు. నిజంగా మనము విత్తనములో భాగమని చెప్పుకుంటే విత్తనము మరలా అది దాని జాతినే మొలిపించాలి. కానీ ఈరోజు మేమందరం దేవుని బిడ్డలమని చెప్తున్నారు, కానీ దాని జాతిని మాత్రం చూపించట్లేరు. వారి ఫలముల ద్వారా మీరు వారిని తెలుసుకుంది. నిజంగా వీళ్ళందరూ దేవుని బిడ్డలైతే ఈ కాలపు విత్తనాలను వారు ఫలించాలి, చూపించాలి. హల్లెలూయా. మంచి వాతావరణం కావాలను. ఇది ప్రవచన గ్రంథం. ఇది భవిష్యత్తు విషయములను ముందే చెప్పును. ఇప్పుడు బైబిల్ అంతా ఏంటిది? ప్రవచన గ్రంథం. విషయమును ముందే చెప్పును. ఈ గ్రంథం మొత్తం యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను బయలుపరచును. దానికి ఏది నువ్వు చేర్చరాదు, లేదా దానిలో నుండి ఏది తీసివేయరాదు. ప్రతి ప్రత్యక్షత దాని వలనే రావలెను. చూడండి, అది తప్పక వాక్యమై ఉండును. నాకు ప్రత్యక్షత ఉన్నది అని కొందరు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు జోసెఫ్ స్మిత్ ఇంకా చాలా మంది ప్రత్యక్షతలు ఉన్నవని చెప్పుకుంటున్నారు, కానీ అది వాక్యమునకు విరుద్ధము. కానీ వారి బోధనలు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? వాక్యానికి విరోధంగా ఉన్నాయి. దేవుని నుండి వచ్చినట్లయితే అది వాక్య ప్రకారం రావలెను.
ఈరోజు మేమందరం దేవుని సేవకులం అని చెప్పుకొని తండ్రి కుమార నామంలో దాంసమిస్తున్నారు. అంటే దాన్ని బట్టి ఇప్పుడు వారు దేవుని సేవకులేనా? దేవుని ప్రత్యక్షత వారికి ఉన్నదా? అక్షరాల లేదు. ఎందుకనగా అది దేవుని సన్నిధిని బయలుపరచవలెను లేదా రుజువు చేయవలెను. ఆయన తన ముందు జ్ఞానం ద్వారా వీటన్నిటిని ఎరుగును, ముందుగానే నిర్ణయించేను. ప్రతి కాలమునకు దాని స్థానం ఉన్నది. ప్రతి కాలమునకు దాని స్థానం ఉన్నది. ప్రతి మనిషికి వాని స్థానం ఉన్నది. కాబట్టి ఇప్పుడు మన స్థానం ఏంటిది? వధువు యొక్క స్థానం. ప్రతి వర్తమానికుడికి ఒక స్థానం ఉన్నది. ఆయన దేవుడు, అపవాది ఏమి ఆయన చెయ్యజాలడు. ఆయన దేవుడు. ఆయన ఈ నల్ల దయ్యము దేవుణ్ణి ఏమి చేయలేడు. అందుకే ఏ పరిస్థితి ఎన్ని తీసుకొని వచ్చిన దయ్యము ఆయన వాక్యము నెరవేర్పు జరగకుండా ఆగిందా? వాడు ఆయన లేవకుండా ఉండాలని పెద్ద రాతిని తీసుకొచ్చి దాన్ని వేసి దానికి స్టాంప్ వేశాడు గట్టిగా. కాపలా ఉన్నాడురా, ఎక్కడ కూడా తప్పించుకుని పోవడానికి వీల్లేదు. వెంటనే దేవదూత ప్రత్యక్షం కాగానే వారు చచ్చిన వారి వల్ల పడిపోయారు. దయ్యము చచ్చినవాడు. నిజమేనా కాదా? హల్లెలూయా. రోమా ముద్ర దేవుని యొక్క ప్రవచన నెరవేర్పును ఆపజాలదు. ఉన్నారండి ఇక్కడ? ఈరోజు కూడా రోమా ముద్ర, రోమా బోధ, రోమిల యొక్క బోధ వాక్యాన్ని వధువును ఆపజాలదు. మరి నేను ఎవరిని ఇదెట్లా అదెట్లా ఇవన్నీ నేను అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి జవాబు వర్తమానంలోనే ఉన్నది. ఈరోజు ఈ యొక్క సవాలుతో కూడిన ఈ యుగానికి దానికి పై సవాలుగా వర్తమానం దేవుడు మనకిచ్చాడు. దేవుడు నా మనకి స్థితి కలుగును గాక. సరే చూడండి, ఎక్కడ ఆపాం మనం? ఓకే. అపవాది ఏమీ ఆయనను చేయజాలదు. ఆయన దేవుడు, జరుగు ప్రతి దానిని ఆయన ముందే నిర్ణయించాను, మరియు ఆయన వాక్య ప్రకారమే అన్నీ జరుగును. ఏది జరగాలన్నా ఆయన వాక్య ప్రకారమే జరుగును. హల్లెలూయా. కాబట్టి ఆయన వాక్యమును బట్టి మనము ఏ కాలంలో ఏ యుగంలో జీవించున్నామో ఎరుగుదుము. ఆ కాలంలో ఏమి జరగవలసి ఉన్నదో బైబిలులో చూడగలము. మొదట తన దాసులకు ప్రవక్తలకు తెలియజేయకుండా ఆయన భూమి మీద దేనిని పంపడు. అది ఆయన వాగ్దానం. ఆమోసు 3:7 దేవుడు అబద్ధమాడడు, దానిని ఆయన బయలుపరచును. అన్ని కాలంలోనూ ఆయన విధానం అదే. అది దానిని చెయ్యకుండా ఎన్నడూ ఆయన విఫలం కాలేదు. దేవుడు నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు మనకు వాగ్దానం చేశాను. మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, పెంతెకోస్తు మొదలగు ఏ సంఘమైనా కానీ ఏ శాఖ అయినా కానీ వధువుగా ఈ సంఘమును రూపుదిద్దలేదు. ఏ శాఖలు వధువును తయారు చేయలేవు. వారది చేయలేరు. వారు విఫలమగుదురు. ఒకరంటే ఒకరికి గిట్టదు. లోకములో వారిలో లోకము వారిలో ప్రవేశించెను. ఈరోజు మనుషులకు పడట్లేదు. ఒకరంటే ఒకరికి గిట్టదు. నిజమేనా? కానీ మేమందరం దేవుని సేవకులం, దేవుని బిడ్డలం, పరిశుద్ధులం అని చెప్పుకుంటున్నారు. కానీ ఒకరినొకరు ఓరని వారు ఎట్లా దేవుని సేవకులు? ఒకరినొకరు ఓరని వారు ఏ విధంగా దేవుని బిడ్డలు? చూడండి, నోవహు యొక్క ఓడలోనికి వచ్చిన మరి సింహము, గొర్రె, పులి, తోడేళ్ళు అవన్నీ ఒకే సాహసం కింద ఉన్నాయి. అవి చక్కగా సహోదర ప్రేమను కలిగి ఉన్నాయి, ఒక మాధుర్యాన్ని కలిగి ఉన్నాయి. ఒకే ఓడలో ఉన్నప్పుడు మనమందరం ఒకే ప్రేమను కలిగి ఉండాలి. ఓడవలేని స్వభావం కలిగి ఉండి నేను వర్తమానంలో ఉన్నానంటే నువ్వు ఓడలో ఉన్న జంతువు కావు, నువ్వు బయట ఉన్న జంతువే, మృగానివి. చూడండి, గిట్టదు, ప్రవేశించెను, వారెప్పుడో చనిపోయిరి, దానిని దేవుడు ఎరుగును. దేవునికి స్తోత్రము. అలాగున్నదని వాక్యము గూర్చి కొందరందరూ యేసు మొదటిసారి వచ్చినప్పుడు ఆ విధంగానే ఉండెను. ప్రతి వారికి ఒక బోధ ఉన్నది, దేవుని యొద్ద నుండి అది మనకు పంపబడవలసి ఉన్నది.
దేవుడు దానిని వాగ్దానం చేశాను. దేవుని మాదిరి ఎన్నడూ మారదు. మలాకి 4 ప్రకారం అంత్య దినములో జనుల హృదయమును త్రిప్పు ప్రవక్తలను ఆయన భూమి మీదకి పంపుదురని వాగ్దానం చేశాను. పిల్లల హృదయాలలో అపోస్తుల తండ్రుల వైపు త్రిప్పుట ఆయన తన వాక్యములు దానిని వాగ్దానం చేశాను. లూకా 17 ఇంకా చాలా చోట్ల దానిని వాగ్దానం చేశాను. ఈ చివరి దినంలో ఆయన తన రుజువు చేయబడిన వాక్యమును బయలుపరచును. ఇప్పుడు ఆయన ప్రత్యక్షమైనట్టుగా రుజువేంటిది? ఆయన తన వాక్యాన్ని ఆయన రుజువుపరుస్తున్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, 26వ పేరు నేను చదువుతున్నాను చూడండి. నీవు చాలా యథార్థంగా ఉండవచ్చును, కానీ నువ్వు చేయవలసిన దాన్ని నువ్వు ఎరుగు వరకు నువ్వు గాలితో పోరాడుచున్నట్టే. కాబట్టి సహోదరులారా, తప్పకుండా మీరు ఏం చేస్తున్నారో దాన్ని ఎరగాలంటున్నాడు ఆయన. నిజమేనా? లేకపోతే నువ్వు గాలితో పోరాడుచున్నట్లే ఉంటది. దేవుని వాక్యం వద్దకు రమ్ము, సరి చేసుకొని పొమ్ము. దేవుని వాక్యం వద్దకు రమ్ము, సరి చేసుకొని పొమ్ము. అప్పుడు నీకు తెలియను, ఒక సైనికుడు పైనుండి ఆజ్ఞను పొందు వరకు ఏమీ చేయలేడు. అవతల శత్రువు ఎంత దగ్గరకు వచ్చినా పైనుంచి ఆర్డర్ రాకపోతే అతడు మౌనంగా ఉండాలి. మనము క్రైస్తవ సైనికులం. మరియు ఈ గడియకు మనం బైబిల్ నుండి ఆజ్ఞను పొందవలెను. ఇప్పుడు ఈ గడియకు ఆజ్ఞ ఉన్నది మనకు. అదే నీ కాలంలోకి ఇవ్వబడిన ప్రవచనములు. నిన్నటి ఆజ్ఞ కాదు, మొన్నటి ఆజ్ఞ కాదు, కానీ నేటి ఆజ్ఞ. నేడు మనం జీవించున్న గడియను తెలుసుకొనుము. ఈ ఆధునిక సంగతులు బహు వేగంగా జరిగిపోతున్నవి. ఏమీ లేకుండా మనం విడిచిపెట్టబడితేమని ఒక రోజున తెలుసుకుందాము. తెలియక ముందే మృగము ముద్రను వేయించుకుందుము. ఒకవేళ తెలియకుండా ఉన్నారనుకో ప్రజలు, ఆలోగా తెలుసుకునే లోపే వారి మీదకి ఏమొస్తుంది? మృగం యొక్క ముద్ర వస్తుంది. హల్లెలూయా. కాబట్టి అది రాకముందే దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం రావాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ముప్పై 6వ పేర, బైబిలులో చూడుము, ఏ కాలంలో ఎక్కడ మనం జీవించున్నామో చూడు. ఈ గొప్ప సంగతులు బయలుపరచుటకు చూడుము, దానిని చేయుదురని దేవుడే వాగ్దానం చేశాను. ప్రతి కాలాంతమున అనగా సంఘము ఒక మలుపు ఎత్త వచ్చినప్పుడు ఆయన దానిని చేయును. వాక్యము నుండి వెనుదిరిగి పాపం మరియు లోకత్వం నుండి సంఘము వచ్చును. లోకత్వమే పాపం. మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ మీలో ఉండదని బైబిల్ చెప్పాను. అంటే దేవుడు చెప్పాడు. జుట్టు కత్తిరించుకున్న స్త్రీ దేశంలో ఉండకుండానట్లు నేను ఈ దేశమంతా తిరిగి ఎంతో కఠినంగా బోధించాను. ప్రవక్త ఏమంటున్నాడు? నా అమెరికా దేశంలో జుట్టు కట్ చేసుకున్న స్త్రీలు ఉండకూడదని ఆయన ఆ దేశమంతా తిరిగి ఆయన కఠినంగా బోధించాడు ఆయన. కానీ ఇంకా ఎక్కువైపోయారు. ఈ కాలంలో కూడా అంతేనా? జుట్టు కట్ చేసుకుంటున్న స్త్రీలు వర్తమానంలోని కూడా వచ్చేసారు. జుట్టు కట్ చేసుకొని మేము వర్తమానం అని చెప్పుకుంటున్నారు. కానీ వారు వర్తమానం కానే కాదు. వారు ఈ దినపు వాక్యంతో వారు లేరు. అది లోకం. అది హల్లెలూయా. ఎంతో కఠినంగా బోధించాను, కానీ నేను మరలా వచ్చేసరికి వారు ఎక్కువగుచున్నారు. నేను బోధ చేసి మళ్ళీ వచ్చి చూసేసరికి వారు ఎక్కువగుచున్నారు. ఏమిటి సంగతి? ఎక్కడో పొరపాటు ఉన్నది. దేవుని వాక్యం అలాగ చెప్పుచున్నదని మీరు ఎరుగుదురు. మంచిది. అది ఏ వ్యత్యాసమును తీసుకొని రాదు అని మీరు అంటారు. అది తప్పక వ్యత్యాసమును తెచ్చును. హల్లెలూయా. సరే, చివరికి ఒక మాట చదువుతాను చూడండి. ఒక మంచి సోదరుడు నా ఎద్దకు వచ్చి, బ్రహ్నాం సోదరుడా, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నీ మీద చేతులుంచి ప్రార్థించేదను, నీ సేవను నాశనం చేసుకుంటున్నావు. విలియం బ్రహ్నాం దగ్గరికి వచ్చి ఒక ఆయన అంటున్నాడు, ఎందుకయ్యా మంచి సేవను పాడు చేసుకుంటున్నావు? స్త్రీలను దేవుడు మిమ్మల్ని దీవించును కాకని చెప్పకుండా మీరు ఎత్తు చెప్పులు ఎందుకు వేసుకున్నారు? లిప్స్టిక్ ఎందుకు పెట్టుకున్నారు? జుట్టు ఎందుకు కత్తెర చేశారు? ఆ యొక్క సైకిల్ రిమ్ములు ఎందుకు చెవులకు తగిలించుకున్నారు? ఇవన్నీ ఎందుకు చెప్తావు? కానీ అప్పుడు ప్రవక్త అన్నాడు, నువ్వు నా పైన చేతుల నుంచి ప్రార్థన చేస్తావా? అయితే నేను నీ పైన చేతుల నుంచి ప్రార్థన చేస్తా. ప్రభువా, నా సహోదరుడు ఈ వాక్యాన్ని చూచినట్లుగా, ఇదిగో అతడు చూచినట్లుగా అతడి కళ్ళు తెరవమని. హల్లెలూయా.
కానీ ఏం చెప్పకుండా వర్తమానం పాస్టర్ గారు పంజాబీలు వేసుకున్నా ఏం చెప్పొద్దు. ఏం కానుకల కొరక, మన పిలుపు కానుకల కొరక, మందిని పోగు చేసుకోవడానిక? నువ్వెవరవయ్యా పొగడ్డానికి? ప్రవక్త ఖండించినప్పుడు మికాయ ఏం చేయాలి? ఏలియా ఏం చెప్పాడో దాన్ని చెప్పాలి. ఆ యొక్క పెద్ద పెద్ద అయ్యగారులు వచ్చి మేము చెప్పిందే నువ్వు చెప్పాలంటే ఇప్పుడు ఆయన అన్నాడు, ప్రార్థన చేశాడు ఆయన. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఏలియాతో దేవుడు ఏం చెప్పాడో దేవుడు మికాయకు అదే చూపించాడు ఆయన. మికాయ ఏలియా ఏం చెప్పాడో దాన్నే నువ్వు చెప్పాలి. సేవకుడు ఆ విలియం బ్రెనామ్ ఏం చెప్పాడో దాని ఖచ్చితంగా నువ్వు చెప్పి తీరాలి. ఆ పంజాబీ డ్రెస్ వేసుకున్న సహోదరి ఆ రాత్రి చేస్తే నీపైన నేరం రాదా? ఆ జుట్టు కట్ చేసుకున్న స్త్రీ చేస్తే నేరం నీపై రాదా? రేపు నీపైన నేరం మోపదా? ఇదిగో నేను ఈరోజు ఈ పాతాళం ఉండడానికి కారకుడు నీవే అని చెప్పదా ఆమె? రేపు నీ కాలర్ పట్టుకొని లాగితే అప్పుడు ఏం చేస్తావు? అందరి ముందు పరువు పోదా? ఏం చేసినా పరువు. ఎప్పుడు మారుతాడు చెప్పండి? ఈరోజు మారనోడు ఎప్పుడు మారుతాడు? ఇంకా ఎప్పుడు ఎంత సమయం ఉన్నది? సమయం లేదని దేవుని వాక్యం చెప్పింది. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. యెహోవా దొరుకు కాలమున ఆయన వెదుకుడి, ఆయన పట్టుకొనుడి. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి మెల్లగా కాదు పరిగెత్తుకొని పోవాలి. సురక్షితమైన ప్రదేశం అదొక్కటే. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇది చదవడానికి అవకాశం ఇస్తారా? ఓకే. అయితే అది ఎవరి పని? సరే నేను చెబుతాను చూడండి. ఆ స్త్రీల గురించి చెప్పుట ఆపు, ఆ పనిని సంఘ కాపులు చేయనేమో అన్నాడు. వారు చేయటలేదు కదా అన్నాను. వారు చేయట్లేదు కాబట్టే నేను చేస్తున్నానని ప్రవక్త అన్నాడు. నిజమేనా? అది నీ పని కాదు, నువ్వు రోగులకు ప్రార్థించి వెళ్ళు అన్నాడు. అయితే అది ఎవరి పని? నేను సువార్త బోధించుటకు పంపబడ్డాను అని అన్నాను. దేవుడు ఆ మనసును నీలో నుండి తీసివేయనట్లు నీ మీద చేతులుంచి ప్రార్థించేదను అని అన్నాడు. నీ మీద కూడా నేను చేతులుంచేదనని ప్రవక్త అన్నాడు. నీ కళ్ళు తెరవబడి దానిని చూచినట్లు ప్రార్థించేదను అని చెప్పాను. అది నిజమే. ప్రజలు నిన్ను దేవుని ప్రవక్తను నమ్ముచున్నారు. నీవు ఆ స్త్రీలు గొప్ప వరములను ప్రవచనములను మొదలగు వాటిని పొందుట ఎట్లో నేర్పితే బాగుండును అన్నాడు. వారికి ఆలు కూడా రాకుండా, ఆలు రాకుండా లెక్కలెట్లు బోధించగలనని నేను అడిగాను. హల్లెలూయా. అది జరగని పని. మామూలు పనులే నువ్వు చేయలేనప్పుడు ఆత్మీయ క్రియలు ఎట్లా చేయగలవు? సాధారణ కార్యంలో చేయలేకున్నావు. సోదరుడా, ఇది ఒక సరసోక్తి వలె అనిపించును, కానీ ఇది సువార్త. ఇది సువార్త సత్యం, అది నిజము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, తనకు ముందున్న ప్రవక్తలో దేవుడు చెప్పిన దానితో తన దర్శనమును మికాయకు పరీక్షించుకొనెను. ముందున్న ప్రవక్త ఏమి చెప్పాను? ఆహాబు నీతిమంతుల రక్తము నువ్వు చిందించితివి గనుక నీ రక్తమును యెజబేలు రక్తమును కుక్కలు నాకును. దానిని ఏలియా చెప్పాడు. మికాయ వచ్చి కూడా దాన్నే చెప్తున్నాడు. ఆయన యెజబేలుకు భయపడలేదు, ఆహాబుకు భయపడలేదు, యెహోషాపాతుకు భయపడలేదు, ఆ 400 మంది ప్రవక్తలకు భయపడలేదు, ఆ సిద్కియాకు భయపడలేదు ఆయన. ఈరోజు పాస్టర్ కూడా సంఘం కానుకిస్తుందా ఇవ్వదా, వాళ్ళు వస్తారా రారా అట్లా భయపడకూడదు. ప్రవక్త ఏం చెప్పాడు దాన్ని అక్షరాల చెప్పి తీరాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మికాయ పరీక్షించుకొనెను. ముందున్న ప్రవక్త ఏం చెప్పాను? ఆహాబు నీతిమంతుల రక్తము నువ్వు చిందించిదివి గనుక నీ రక్తమును యెజబేలు రక్తమును కుక్కలు నాకును. దానిని దేవుడు చెప్పాను గనక నెరవేరి తీరును. కాబట్టి ఆ ప్రవక్త మేలునట్లు ప్రవచింపగలడు. ఏలియా శపించిన తర్వాత మికాయ వచ్చి, ఓ యెజబేలు రాణి, దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు, ఓ రాజా మిమ్మల్ని దీవిస్తాడని మికాయ ఎట్లా చెప్పగలడు? దేవుడు ఒకసారి శపించి మరొకసారి దీవిస్తాడా? విలియం బ్రెనాము ఆ జుట్టు కత్తిరించే స్త్రీలను గద్దించినప్పుడు నీవెట్లా వెనుకేసుకొని వస్తావు? ఆ పురుషుల వస్త్రాలు ధరించే వారిని ప్రవక్త గద్దించినప్పుడు సేవకుడు నీవెట్లా వేసుకొని వస్తావు? అసలు నీకు పిలుపు లేదని ఇప్పటికైనా గ్రహించాలి.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన యొక్క ప్రవచనమును ఆయన తన ఈ కాలంలో రుజువుపరుస్తూ ఉన్నాడు. ఆయన నిజమేనా? ఈ కాలంలో దేవుడు మనకు స్పష్టపరచబడిన ఆ యొక్క తేటపరచబడిన కార్యాలను మన కళ్ళెదుట ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలను దేవుడు మన హృదయాల్లో ఫలింపజేయును గాక. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక.